ఓకే. సో, అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి. సో, నిన్న క్లాస్‌లో మేము కంప్లీట్ బేసిక్ ఎస్‌ఈఓ. ఎస్‌ఈఓ అంటే ఏంటి? ఓకే. ఎస్‌ఈఆర్‌పీ పేజ్ అంటే ఏంటి? ఐ మీన్ లైక్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ అంటే ఏంటి? ఎన్ని రిజల్ట్స్ వస్తాయి ఒక పేజ్‌కి అని చెప్పుకున్నాం. ఓకే. మళ్ళా లైక్ అదర్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎస్‌ఈఓలో సో, లైక్ టెక్నిక్స్ ఎన్నుంటాయి? లైక్ వాట్ ఆర్ ది 3 డిఫరెంట్ టెక్నిక్స్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే. మళ్ళా డిఫరెంట్ థింగ్‌ని మనము చెప్పుకున్నాం. ఓకే. ఈ ప్రెజెంట్ క్లాస్‌లో ఐ మీన్ ఈ రోజు క్లాస్‌లో యాక్చువల్ ఎస్‌ఈఓ అనేది స్టార్ట్ అయితదండి. ఓకే. యాక్చువల్ ఎస్‌ఈఓ స్టార్ట్ అయితది. నిన్న సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ గురించి బేసిక్ మనము నేర్చుకున్నాం. ఓకే. సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్‌లో. దాంట్లో ఏ సెర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ కావచ్చు, యాహూ, బింగ్, యాండెక్స్, ఆస్క్, డక్ డక్ గో ఇలాగ చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఆ సెర్చ్ ఇంజిన్స్ లో ఏ సెర్చ్ ఇంజిన్స్ ఎంతెంత పార్ట్ షేర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఐ మీన్ 85-90% గూగుల్ ఉందని మనం చూసినాము. ఆస్క్ లైక్ మళ్ళా బింగ్, యాహూ ఇట్ క్లోజ్లీ అరౌండ్ 6-7% ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఆల్ దేర్ ఆర్ స్లైట్లీ వెరీ స్లైట్ నెగోషియబుల్ ఉన్నాయి. దే ఆర్ హార్డ్లీ 1-2% ఉన్నాయండి. వరల్డ్ లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ లో బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్ అంటే అది గూగుల్. ఓకే. ఇది క్లియర్. ఇది చెప్పుకున్నాం. మళ్ళా లాస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ సెషన్ లో మనము లైక్ ఎస్ఈఓలో ఎన్ని టైప్స్ ఉంటాయి అవి కూడా చెప్పుకున్నాం. లైక్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ. దానికి డిఫరెన్సెస్ కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. మళ్ళా అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఈఓ, మళ్ళా డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఈఓ కూడా నిన్న చెప్పుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఎస్ఈఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే. నిన్న క్లాస్ లో మనము ఎస్ఈఓ టెక్నిక్స్ అని చెప్పాము మీకు. ఎస్ఈఓ టెక్నిక్స్ ని దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓ టెక్నిక్స్ అండి. దీంట్లో లైక్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఒక టెక్నిక్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఒక టెక్నిక్, టెక్నికల్ ఎస్ఈఓ అనేది థర్డ్ టైప్. ఓకే. దీంట్లో ఎవరన్నా చెప్పగలుగుతారా కదా వాట్ డూ యూ మీన్ బై ఆన్ పేజ్, వాట్ డూ యూ మీన్ బై ఆఫ్ పేజ్, వాట్ డూ యూ మీన్ బై టెక్నికల్ ఎస్ఈఓ? డిఫరెన్సియేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా నాకు? ఇప్పుడు నిన్న క్లియర్ గా 2-3 టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చెప్పగలుగుతారా? యా ప్లీజ్ గో హెడ్. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ ఏదైనా కానీ వెబ్సైట్ లో చేంజ్ చేయగలిగితే ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు సార్. వెరీ గుడ్. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ కాకుండా బయట నుండి ఏమైనా చేయగలుగుతాం అంటే వేరే లింక్స్ నుండి కానీ బ్యాక్ లింక్స్ చేయడం కానీ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. సూపర్. టెక్నికల్ ఎస్ఈఓ అంటే పర్ఫార్మ్ సర్వర్ సైడ్ నుండి యాక్టివిటీ జరగడం దాన్ని టెక్నికల్ ఎస్ఈఓ అంటారు సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకే. జస్ట్ టు రీకాల్ ఇన్ ఏ ప్రాపర్ వే ఒకసారి నేను చెప్తా, మీరు వినండి. హరి కూడా కొత్తగా జాయిన్ అయినారు కాబట్టి ఆయనకి కూడా ఒక డెఫినేషన్ అనేది ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ఇన్ అవర్ వెబ్సైట్ ఇస్ కాల్డ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నా. అంటే మీరు ఏదైతే చేంజెస్ చేసినా విత్ ఇన్ యువర్ వెబ్సైట్ దాన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటామండి. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ యూ పర్ఫార్మ్ ఆన్ థర్డ్ పార్టీ వెబ్సైట్. అంటే మీ వెబ్సైట్ లో కాకున్నట్లా యూ విల్ గో టు అదర్ ఐ మీన్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి వెళ్ళేసి మీరు ఏదే యాక్టివిటీ చేసినా దాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటామండి. అంటే అవుట్ సైడ్ ఆఫ్ యువర్ లైక్ వెబ్సైట్ మీరు ఏదే యాక్టివిటీ చేసినా దాన్ని ఆఫ్ పేజ్ అంటాం. టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి? వాట్ ఎవర్ ది యాక్టివిటీస్ వీ పర్ఫార్మ్ ఆన్ ది సర్వర్ సైడ్. ఓకే. దీన్ని టెక్నికల్ ఎస్ఈఓ అంటారు. క్లియర్ అండి? ఓకే. సారీ, క్లియర్ సార్. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. ఇది ఫస్ట్ అండ్ ఫస్ట్ స్లైడ్ అండి ఎస్ఈఓలో. ఎసెన్షియల్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ అంటే ఆన్ పేజ్. ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ. నెక్స్ట్ కంప్లీట్ 1 వీక్ మనకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనము మీకు ఎస్ఈఓ ఆన్ పేజ్ లోనే చేస్తామన్నమాట. ఓకే. దాంట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్ని డిస్కషన్ చేసి ప్రాక్టికల్ వేలోనే ఎలా తీసుకొని వెళ్ళాలా, ఓకే, ప్రాక్టికల్ గా మీరు ఎలా చెయ్యాలా ఆన్ పేజ్ ఎస్ఈఓ అని, ఓకే, ఒక్కొక్క ఫ్యాక్టర్ ని కూడా డిఫైన్ చేసుకుని ప్యారలల్ గా మీరు కూడా వర్క్ చేసుకుని ఎలా వెళ్ళాలా. ఎవ్రీ డే మీకు లైక్ ఈ రోజు నుంచి ఎవ్రీ డే మీకు ఓకే అసైన్మెంట్స్ అనేది ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవరీ క్లాస్ అయినాక నెక్స్ట్ డే బిఫోర్ క్లాస్ రికార్డింగ్ స్టార్ట్ చేసే దాంట్లో మేబీ 10 minutes 15 minutes మీ క్వశ్చన్ మీరు చేసిండే హోంవర్క్ ని మేము లైక్ రివ్యూ చేసి దెన్ వి విల్ మూవ్ ఇట్ టు రికార్డింగ్ యాక్చువల్ సెషన్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వన్ ఎసెన్షియల్ ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే. ఆన్ పేజ్ ఎస్ఈఓ లో ఫ్యాక్టర్స్.
ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్స్ అనేది వస్తాయండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ ఆర్ ది ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ అని అడుగుతారు. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ ఫస్ట్ అర్థం చేసుకుందాము. ఏవేవి ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీప్ డైవ్ చేస్తాం ఈ రోజు. ఓకే, అంటే సో ఒక్కొక్క టాపిక్ కూడా మీకు ఒక్కొక్క 1 సెషన్ తీసుకుంటుందండి. సో క్లియర్ గా కొన్ని టాపిక్స్ సో ఇట్ మే టేక్ మేబీ 2-3 సెషన్స్ కూడా తీసుకొనొచ్చు. ఓకే, అంత ఇన్ డెప్త్ గా లైక్ ఆ సెషన్స్ మీకు అర్థం అవ్వాల. సో అందుకనే సో ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ అంటే నేను ఇక్కడ ఏం లిస్ట్ చేసినా సో దెర్ ఆర్ 2 స్లైడ్స్. ఒక స్లైడ్ అయినాక ఒక స్లైడ్ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ టైటిల్, దాన్ని మెటా టైటిల్ అని కూడా పెడతారు. అక్కడ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో మెటా టైటిల్. ఓకే, ఒకటి పేజ్ టైటిల్ అన్నా ఒకటే, మెటా టైటిల్ అన్నా ఒకటే. ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ వన్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి యూఆర్ఎల్ స్ట్రక్చర్. ఓకే, సో డోంట్ వరీ, నేను పేర్లు చెప్తానా మేబీ మీకు ఫస్ట్ టైం ఇంటా ఉన్నారు కాబట్టి ఇట్ మే డిఫికల్ట్. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ మేబీ 1 month, 1 week, 2 weeks, like 2 weeks, 3 weeks, 1 month కి మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకే, సో మేబీ ఫస్ట్ టైం మీరు ఇంటా ఉన్నారు కాబట్టి ఇట్ మే లిటిల్ మీకు స్కేరీ అనొచ్చు. లైక్ నథింగ్ టు వరీ అండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, సో ఫస్ట్ వన్ పేజ్ టైటిల్ ఆర్ మెటా టైటిల్ అంటామండి. సో సెకండ్ వన్ మెటా డిస్క్రిప్షన్, మళ్ళీ యూఆర్ఎల్ స్ట్రక్చర్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి హెడర్ ట్యాగ్స్. హెడర్ ట్యాగ్స్ లో H1 to H6 ఉంటాయి. ఎందుకు ఉంటాయి, సో ఎలా ఉంటాయి, సో దాని పిక్సెల్ సైజ్ ఎలా ఉంటుంది, సో ఎలా పేజ్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎవ్రీథింగ్ విల్ గోయింగ్ టు సో మనము మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు టీచ్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కంటెంట్ క్వాలిటీ. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ది ర్యాంకింగ్. సో మీరు ఏదే కీవర్డ్ ని ర్యాంకింగ్ చేయాలన్నా కూడా ఈ కంటెంట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మనము ప్రాపర్ గా చెప్తున్నాం. కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటే కీవర్డ్స్ ని ఎలా లైక్ మనము చూస్ చేసుకోనాలా, మళ్ళా ఆ కీవర్డ్స్ ని మన కంటెంట్ లో ఎలా ఆప్టిమైజ్ చేసుకోనాలా, సో ఇది కూడా మనం చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింకింగ్. ఇంటర్నల్ లింకింగ్ అంటే మీ వెబ్సైట్ లో ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి ఇంటర్నల్ లింకింగ్ అంటే మీ యూజర్ ని మీ వెబ్సైట్ లోనే ఒక పేజ్ నుంచి ఇంకొక వెబ్సైట్ కి తీసుకొని వెళ్తాం. ఓకే, సో తీసుకొని వెళ్ళేదానికి ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఆ లింకింగ్స్ ఎలా అయ్యేలా, ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది అది కూడా మనం చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే మీ వెబ్సైట్ నుంచి లైక్ అదర్ మేబీ వెబ్సైట్ ఏ అనుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఒక వెబ్సైట్ ఉంది, పాండు గారిది ఒక వెబ్సైట్ ఉంది. ఓకే, సిమిలర్లీ హరి గారిది ఒక వెబ్సైట్ ఉంది, సిమిలర్లీ విజయ్ గారిది ఒక వెబ్సైట్ ఉంది. సో ఇలాగా మీ ఒక వెబ్సైట్ నుంచి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ నుంచి హరి గారి ఒక వెబ్సైట్ కి మనము ఒక లింక్ ఎలా ఇయ్యాలా అంటే మీ వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కి వెళ్తా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ లింకింగ్. అది ఎలా ఇయ్యాలా, ఎందుకు ఇయ్యాలా, సో అది కూడా మనము సెషన్స్ లో మాట్లాడుకుందాము, ఫ్యూచర్ సెషన్స్ లో. ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఓకే, సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది మళ్ళా ఆర్ యూ కెన్ లైక్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ అని చెప్పేసి. అంటే ఇమేజ్ ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ ట్యాగ్. ఓకే, సో ఎందుకంటే లైక్ ఇదానికి కూడా కంప్లీట్ ఒక సెషన్ ఉంటుందండి. సో ఎలా ఇమేజ్ కి ఆల్ ట్యాగ్స్ ఎలా వాడాలా, ఎలాంటి ఆల్ ట్యాగ్స్. సో ఆల్ట్ ట్యాగ్స్ అంటే బేసికలీ వాళ్ళకి ఒక సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉండే దాంట్లో సో గూగుల్లో ఇప్పుడు గూగుల్ బోర్డ్స్ ఏమున్నాయి, అది ఇమేజ్ ని సో చూసేసి ఈ ఇమేజ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. లెట్స్ సే ఒక రోజును చూసేసి ఇది రోజు, ఈ ఇమేజ్ రోజు అని చెప్పే ఆ టెక్నాలజీ ఇంకా బీటా వర్షన్ లోనే ఉందండి. ఓకే, అది ఇంకా కంప్లీట్ గా 100% మార్కెట్ లో లేదు. సో ఓకే, సో దానికి ఇంకా ఇమేజ్ ఆల్ట్ ట్యాగ్ అనేది వాడుతున్నాం. ఓకే, సో అది ఆల్ట్ ట్యాగ్ అంటే ఏంటి, ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, ఈ టెక్నిక్స్ అన్ని మనము ఫ్యూచర్ క్లాస్ లో మాట్లాడుతున్నాం. మళ్ళా మొబైల్ ఫ్రెండ్లీనెస్ అంటే మీ వెబ్సైట్ మీ వెబ్సైట్ ఓకే, ఒక యూజర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కళ్యాణ్ ఐఫోన్ యూస్ చేస్తా ఉందని అనుకుందాం. ఓకే, సో దట్ మే బి ఏ సైజ్ ఆఫ్ 5.6 ఇంచో లేకపోతే 6 ఇంచో ఉంటది. సో వాళ్ళ లైక్ ఐఫోన్ ఒక 6 ఇంచ్ డిస్ప్లేకి ఎలా ఆప్టిమైజేషన్ చేయాలా, ఒక 5.5 ఇంచెస్ కి డిస్ప్లేకి ఎలా ఆప్టిమైజేషన్ చేయాలా, ఒక 6 ఇంచ్ డిస్ప్లేకి ఎలా ఆప్టిమైజ్ చేయాలా, ఇవన్నీ దీంట్లో వస్తాయండి. దట్ ఈస్ కాల్డ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్. ఓకే, అది కూడా మనం మాట్లాడుకుందాం. మళ్ళీ స్పీడ్. ఓకే, పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే సో మీ పేజ్ ఎంత స్పీడ్ గా లోడ్ అవుతా ఉంది యూజర్ కి. ఓకే, సో అనేదాన్ని మనం మాట్లాడుకుందాం. ఎంత స్పీడ్ లో లోడ్ అయితే మనకి ఇంపార్టెంట్. సో యాజ్ పర్ గూగుల్ స్టాండర్డ్ ఆర్ గూగుల్ ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే
లైక్ ఏమంటాము దాన్ని, సెర్చ్ ఇంజన్ లైక్ అప్డేట్స్ అంటాము. ఈ అప్డేట్స్ లో మీ లైక్ ఇమేజ్, మీ పేజ్ ఇంక్లూడింగ్ ఇమేజ్, కంటెంట్ ఇవన్నీ కలిపి ఎన్ని సెకండ్స్ లో లోడ్ అవ్వాలా, ఓకే, సో ఎన్ని సెకండ్స్ లో లోడ్ అయితే మంచిది, ఇవన్నీ కూడా పేజ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ లో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ అండ్ మేజర్ ప్లస్ అడ్వాన్స్డ్ టాపిక్ అంటే స్కీమా మార్కప్ లాంగ్వేజ్ అంటామండి, ఆర్ స్ట్రక్చర్ డేటా అని కూడా అంటాం. సో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ మార్కప్, బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్కీమా మార్కప్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా సో అరౌండ్ లైక్ 5 to 6 టైప్స్ ఉంటాయండి. సో అవి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 1 or 2 సెషన్స్ ఫర్ షూర్. ఓకే, ఇది కూడా మనము ప్రాపర్ గా ఎలాంటి టూల్స్ యూస్ చేయాలా, సో ఎలాంటి రకమైన స్కీమాస్ ఉన్నాయి మార్కెట్ లో, సో ఎలాంటి స్కీమా లైక్ ఈ కామర్స్ కి ఎలాంటి స్కీమా యూస్ చేయాలా, నార్మల్ లైక్ బిజినెసెస్ కి ఎలాంటి స్కీమా యూస్ చేయాలా, ఇవన్నీ కూడా మనము ఫ్యూచర్ సెషన్స్ లో చెప్పుకుందాం. ఓకే, సో టోటల్ ఎంత అయినాయండి, దేర్ ఆర్ 12 ఫ్యాక్టర్స్ ఇక్కడ అయినాయి. సో వీ హ్యావ్ ఇంకొక స్లైడ్ ఉందండి, అది కూడా చూపిస్తా. ఓకే, సో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ లో ఇంకొకటి కంటెంట్ ఫార్మాటింగ్, అంటే కంటెంట్ ఎలా ఉండాలా, మీ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలా. సో గూగుల్ కి మీరు రాసిన కంటెంట్ బాగానే ఉంటది, కానీ ఆ ఫార్మాట్ ఎలా పెట్టాలా. ఓకే, సో మీరు కంటిన్యూస్ లైన్స్ పెట్టేసి సో ఊరికే లైక్ స్టోరీస్ లాగా చెప్పుకున్నట్ల, సో ఎంగేజింగ్ గా కంటెంట్ ఫార్మాట్ ఎలా ఉండాలా, అది మెయిన్. సో అది ఎలాగా అనేది కూడా ఫ్యూచర్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకే, మళ్ళీ యూజర్ ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటే, సో ఒక యూజర్ మీ వెబ్సైట్ కి వస్తే వాడిని ఎలా ఎంగేజ్ చేయాలా, ఎలాంటి మ్యాట్రిక్స్ ఉంటే మీ వెబ్సైట్ లో యూజర్ అనే ఆయన ఎంగేజ్ అవుతాడు. సో లెట్స్ సే ఒక వెబ్సైట్ కి వెళ్తారు మీరు, సో అక్కడ మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా లైక్ కనిపించలేదు అంటే యూఆర్ గోయింగ్ టు బౌన్స్ ఇట్ బ్యాక్, అంటే అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. ఓకే, సో అలాంటి ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ ని ఎలాంటి ఎంగేజ్మెంట్ మ్యాట్రిక్స్ పెట్టాలా ఒక పేజ్ లో, సో ఆర్ ల్యాండింగ్ పేజ్ లో, అది కూడా మనము చెప్పుకుందాం. ఓకే, సో కెనానికల్ ట్యాగ్స్, సో డోంట్ వరీ, ఇది కొంచెం మీకు టెక్నికల్ అనిపించచ్చు. ఈ కెనానికల్ ట్యాగ్స్ అంటే ఏంటి, సో ఎలా వర్క్ అవుతాయి, సో రీడైరెక్షన్ ఎలా చేయాలా, ఇవన్నీ మనము చెప్పుకుందాం. మళ్ళీ హెడర్ ట్యాగ్ రిపీట్ అయిందా ఏమన్నా, హెడర్ ట్యాగ్స్ రిపీట్ అయింది, సో డోంట్ వరీ. దెన్ HTTPS సెక్యూరిటీ, అంటే మీ వెబ్సైట్ కి HTTPS ఎందుకు కావాలా, సో HTTP కంపేర్ చేస్తే HTTPS అనేది ఎంత సెక్యూరిటీ అనేది మీ వెబ్సైట్ కి ఇస్తుంది, అది కూడా మనం మాట్లాడుకుందాం. మళ్ళా లాంగ్వేజ్ అండ్ లోకలైజేషన్. ఓకే, నిన్న ఒకరు అడిగినారు నాకు, సార్ లైక్ లోకలైజ్ కీవర్డ్స్ అంటే ఓన్లీ లైక్ లోకల్ ఎస్ఈఓ అంటే ఓన్లీ జిఎంబినా అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ జిఎంబి అండి, సో దెర్ ఇస్ ఏ లాంగ్వేజ్ ప్రిఫర్స్ ఉంటాయి, సో దెర్ విల్ బి లొకేషన్ ప్రిఫర్స్ కూడా ఉంటాయి. ఓకే, అది కూడా మనము ఫ్యూచర్ సెషన్స్ లో చెప్పుకున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ లో, ఏమైనా డౌట్ ఉన్నాయా ఎవరికైనా? No, sir. ఓకే, సో దీస్ ఆర్, డోంట్ మీరేమి ప్యానిక్ అవ్వద్దండా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. నేను మీకు సింపుల్ గా చెప్తా. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ప్రాక్టికల్ గా నేర్పిస్తాను మీకు అందరికి. ప్రాక్టికల్ గా మీరు, సో ఈవెన్ ప్రాక్టికల్ గా ప్రాజెక్ట్స్ పైన కూడా మీరు వర్క్ చేస్తారు. ఓకే, ఆ వెబ్సైట్ కూడా ఇస్తాము, సో ప్రాక్టికల్ గా మీరు వర్క్ చేస్తారు. ఓకే, సో ఈ ఇంటర్వ్యూలో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి, వాట్ ఆర్ ది ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ అని. అప్పుడు మీరు ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్, ఓకే, సో ఇక్కడైతే లైక్ అరౌండ్ ఒక 16 టైప్స్ ఉంటాయండి. ఆ 16 టైప్స్ లో అట్లీస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఒక 10 ఫ్యాక్టర్స్ అన్నా మీరు చెప్పాల్సి పడుతుంది. ఓకే, సో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ ఏవేవి అంటే, సో దీంట్లో ఒక 16 ఫ్యాక్టర్స్ లో అట్లీస్ట్ ఒక 10 ఫ్యాక్టర్స్ అన్నా మీరు చెప్పాల్సి పడుతుంది. ఓకే, ఆ 10 ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఇక్కడ ఉండేవి అన్ని. సో క్లాస్ అయిన వెంటనే ఈ పీపీటీ నేను మీకు షేర్ చేస్తా, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, క్లియర్ అండి? ఓకే, సో నెక్స్ట్, ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో మనము ఈ పర్టిక్యులర్ ఫస్ట్ అండ్ సెకండ్ ను మనము క్లియర్ గా అర్థం చేసుకుంటాం. మళ్ళీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, సో ఎలా రాయాలా దీన్ని. ఓకే, సో టూల్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకే, చాట్ జీపీటీని ఎలా ఎఫెక్టివ్ గా వాడచ్చు, మన బ్రెయిన్ ని ఎలా ఎఫెక్టివ్ గా వాడచ్చు, ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అండ్ సెకండ్, సో పేజ్ టైటిల్ మెటా డిస్క్రిప్షన్, ఆర్ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్. సో దీన్ని మనము ఈ రోజు క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టూ. ఓకే, ది రెండు దానిపైనే కూడా మీకు, ఓకే, సో మీకు అసైన్మెంట్ అనేది ఈ రోజు వస్తుందండి. ఓకే, క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ టైటిల్ ట్యాగ్ ఆర్ మెటా టైటిల్ అని కూడా పిలుస్తారని చెప్పిన. సో టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి? ఓకే, మీరు గూగుల్లో పోయేసి, ఓకే, యూ సెర్చ్ ఎనీథింగ్, సో గూగుల్లో ఏదైనా సెర్చ్ చేయండి. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్లో పోయేసి ఏదో ఒక లైక్ ఐల్ సే బెస్ట్, ఓకే, ఐల్ సే బెస్ట్ హోటల్
ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తా. ఓకే, సో బెస్ట్ హోటల్ ఇన్ బెంగళూరు అని నేను సెర్చ్ చేస్తాను. సో నేను ఏదో ఒక కీవర్డ్ ని సెర్చ్ చేస్తాను. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ గూగుల్ మ్యాప్, ఆల్ దిస్ థింగ్స్. ఓకే, డైరెక్ట్లీ ఎస్ఈఓకి వెళ్ళిపోండా. ఓకే, బెస్ట్ హోటల్స్ ఇన్ ఎస్ఈఓ అంటే ఇక్కడ వస్తాం కదండి. సో ది టాప్ 10 బెస్ట్ హోటల్స్ ఇన్ బెంగళూరు ఆఫ్ 2025 ఇక్కడ ఏముంది కదండి. సో దీన్ని మనము పేజ్ టైటిల్ అంటాము ఆర్ మెటా టైటిల్ అంటామండి. క్లియరా? ఇలా మళ్ళీ ఇక్కడ చూడండి, మేక్ మై ట్రిప్ లో 5 స్టార్ హోటల్స్ ఇన్ బెంగళూరు బుక్ నౌ. ఇది మన టైటిల్ అండి. ఓకే, మెటా టైటిల్ అని కూడా అంటాము, పేజ్ టైటిల్ అని కూడా అంటాము. ఓకే, సో మళ్ళా agoda.com లో ఇక్కడ చూడండి టాప్ 10 హోటల్స్ ఇన్ బెంగళూరు. ఓకే, సో మీకు ఇక్కడ లైక్ ఇక పైప్ ఒక లైన్ చూస్తుంది కదండి, ఇక్కడ స్ట్రైట్ లైన్ కనిపిస్తా ఉందండి. ఇది స్ట్రైట్ లైన్ మీకు. హలో సార్ కనిపిస్తుంది సార్ అక్కడ స్ట్రైట్ లైన్. మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే మేబీ నేను ఇంటర్నెట్ లాస్ట్ అయిందేమో అనిపిస్తుంది నాకు మళ్ళా. ఓకే, సో ఇక్కడ మీరు ఒక లైన్ కనిపిస్తాను, దీన్ని ఏమంటారండి? ఎవరికైనా తెలుసా ఈ లైన్ ఏమంటారని చెప్పేసి? ఓకే, సో ఈ లైన్ ని మనము పైప్ కోలన్ అంటామండి. ఓకే, పైప్ కోలన్ అంటాం. ఓకే, ఆర్ పైప్ లైన్ అన్నా కూడా ఒకటే, పైప్ కోలన్ అన్నా అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే టాప్ 10 హోటల్స్ ఇన్ బెంగళూరు పైప్ కోలన్ ప్లేసెస్ టు స్టే డబ్ల్యూ అని ఇచ్చినాడు విత్. ఓకే, దట్ మీన్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూసుకోండా ది 10 బెస్ట్ లగ్జరీ హోటల్స్ ఇన్ బెంగళూరు కామా ఇండియా అని ఉంది. ఓకే, సో అలాగే సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తా ఉన్నాయి మీకు బ్లూ కలర్ లో హెడ్డింగ్. ఓకే, దీన్ని మనము యాక్చువల్లీ యాజ్ ఎన్ యూజర్ పర్స్పెక్టివ్ వాళ్ళు హెడ్డింగ్స్ అంటారు, కానీ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ మేము వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ పేజ్ టైటిల్ ఆర్ మెటా టైటిల్ అంటాము. క్లియర్ అండి? వాట్ డూ యూ మీన్ బై మెటా టైటిల్ అని? ఏమైనా డౌట్ ఉన్నాయా ఈ పేజ్ లో? మెటా టైటిల్ అంటే సో ప్రాక్టికల్ గా మీరు చూస్తే ఇక్కడ నేను టైటిల్ ట్యాగ్ అని సెర్చ్ చేసిన, ఏదైనా సెర్చ్ చేయండి, ఇక్కడ బ్లూ కలర్ లో మేము ఏం హైలైట్ చేస్తాము, దిస్ ఈస్ కాల్డ్ పేజ్ టైటిల్ అండి. ఓకే, ఇక్కడ ఏమేమి వస్తుంది, దిస్ ఈస్ కాల్డ్ పేజ్ టైటిల్. ఓకే, సో ఇక్కడ మనము పేజ్ టైటిల్, సో ఇక్కడ ఇంకొక పేజ్ టైటిల్ ఉంది. సో లైక్ ఇప్పుడు నేను ఒక కీవర్డ్ సెర్చ్ చేసిన, ఇక్కడ కీవర్డ్ సెర్చ్ చేస్తే ఓకే, సో ఇక్కడ కీవర్డ్ సెర్చ్ చేస్తే ఇక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి సో ఇక్కడ వరకు లైక్ కంటెంట్ వస్తా ఉన్నాయి కదండి. ఓకే, ఇక్కడ వరకు కంటెంట్ వస్తా ఉంది స్టార్టింగ్ నుంచి. ఓకే, ఈ స్టార్టింగ్ మెటా టైటిల్ అంటాం కదండి. ఈ మెటా టైటిల్ లెంత్ వచ్చేసి సో 60 క్యారెక్టర్స్ ఉండాలా. ఓకే, సో 60 క్యారెక్టర్స్ ఉండాలా. ఓకే, 60 క్యారెక్టర్స్ ని ఎలా కన్సిడర్ చేస్తామంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, హెచ్ ఉంది, ది ఉంది. దీకి ఈ టీ అనేది ఒక క్యారెక్టర్ అండి, హెచ్ అనేది ఒక క్యారెక్టర్ అండి, ఈ అనేది ఒక క్యారెక్టర్. మళ్ళీ స్పేస్ ఇస్తున్నాం కదండి, స్పేస్ ఇచ్చేసి 10 అని వచ్చినారు, ఆ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తుంది. క్లియర్ అండి? ఈ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. ఓకే, ఇక్కడ 1 అనేది మళ్ళా క్యారెక్టర్, 0 అనేది ఇంకొక క్యారెక్టర్, మళ్ళా స్పేస్ వచ్చింది, మళ్ళా బెస్ట్ అని వచ్చింది. సో ఇట్లా వచ్చేదాన్ని ఒక్కొక్క వర్డ్ అంటే ఒక్కొక్క లెటర్ అనుకో, టిహెచ్ఈ అనేది 3 క్యారెక్టర్స్, స్పేస్ వచ్చింది అంటే అదొక క్యారెక్టర్. ఓకే, ఇలాగా మీ టైటిల్ ట్యాగ్ లెంత్ ఎంత ఉండాలా అంటే, సో మీ టైటిల్ ట్యాగ్ ఓకే లెంత్ 60 క్యారెక్టర్స్ లో ఉండాలా. ఓకే, క్లియర్ అండి? సో ఈ టైటిల్ ట్యాగ్ 60 క్యారెక్టర్స్ లో ఉండాలా. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా? ఎంత ఉండాలా టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్ లిమిట్? 60 క్యారెక్టర్. ఓకే, సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ వాట్ ఇఫ్ ఓకే నేను 60కి ఇంకా పైన పోతే ఏమైతుంది? ఓకే, ఆర్ నేను 60 కింద వస్తే ఏమైతుంది? ఇలాగా మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, సో 60కి ఇంకా కింద వస్తే ఏమవ్వదండి. ఓకే, సో మీరు ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. ఓకే, సో 60 to 65 మాక్సిమం నేనంట 60 క్యారెక్టర్ బెస్ట్, ది బెస్ట్ అంట. ఓకే, 65 వరకు మీరు కొన్ని టైమ్స్ స్ట్రెచ్ చేయొచ్చు. 65 క్యారెక్టర్స్ వరకు మీకు దెర్ విల్ బి ఛాన్స్ సమ్ టైమ్స్ ఓన్లీ సమ్ టైమ్స్. ఓకే, మీ కంప్లీట్ టైటిల్ అనేది కనిపిస్తుంది. కొన్ని టైమ్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 60 క్యారెక్టర్స్ షో చేస్తుందండి గూగుల్లో. కొన్ని టైమ్స్ 60 to 65 క్యారెక్టర్స్ కూడా షో చేస్తుంది. సో దానిపైన వస్తే ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదన్నా ఒకటి చూపిస్తా. ఓకే, ఏదన్నా ఒకటి మీకు
ప్రాక్టికల్ గా నేను చూపిస్తా వాట్ హ్యాపన్స్ ఇఫ్ 60 పైన పోతే ఏమైతుంది అని. సో ఇక్కడ చూసుకోండి వీళ్ళు రాస్తున్నారు 60 పైన రాస్తే ఇక్కడ చూడండి డాట్ 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 అని కనిపిస్తా ఉందా అందరికీను? డాట్ 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 అని. కనబడుతుంది. ఓకే, అంటే ఆ డాట్ 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 అంటే దానికి ఇంకా ముందర దేర్ ఈస్ సంథింగ్. ఓకే, ఇంకా కొన్ని లెటర్స్ ఆర్ కొన్ని వర్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుందండి. ఓకే, సో అందుకే చెప్తా ఆల్వేస్ ఓకే మీ టైటిల్ ట్యాగ్ అనేది 60 క్యారెక్టర్స్ లో ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఓకే, క్లియర్ అండి? ఏమైతుంది 60కి ఇంకా చాలా అయితే అంటే డాట్ 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 వస్తాయి. సో వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉంటే ఎలా ఉంటది? ఓకే, లెస్ దెన్ 60 క్యారెక్టర్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లగ్జరీ 5 స్టార్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని ఉంది. సో 60 క్యారెక్టర్స్ కి ఇంకా తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి ఇంకా షార్ట్ ఉంది 5 స్టార్ హోటల్స్ ఇన్ బెంగళూరు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఒక మేజర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాలా అంటే, సో నేను ఎంత ఉండాలని చెప్పిన 60 క్యారెక్టర్స్ ఉండాలా. సో 60కి ఇంకా దాటితే డాట్ 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 అనేది వస్తాయి. 60కి ఇంకా కిందకి మీరు ఎస్ సార్ కెన్ ఐ యూజ్ లెస్ దెన్ 60 క్యారెక్టర్స్ అంటే ఆబ్వియస్లీ యూ కెన్ యూజ్ అండి. సో ఆబ్వియస్లీ యూ కెన్ యూజ్ లెస్ దెన్ 60 క్యారెక్టర్స్. ఓకే, సో లెస్ దెన్ 60 క్యారెక్టర్స్ మీరు 100% యూజ్ చేయొచ్చు. కానీ మేక్ ష్యూర్ వరస్ట్ కేస్ లో మినిమం 30 క్యారెక్టర్స్ అన్న ఉండాలా. దట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్. 30 బేర్ మినిమం ఉండాలా. ఓకే, 30 to 60 రేంజ్ లో మీ టైటిల్ అనేది ఉండాలా. 60 దాటకూడదు, 30 తగ్గకూడదు. ఓకే, క్లియర్ అండి? సో టైటిల్ ట్యాగ్ ఇది ఇంటర్వ్యూలో 100% అడుగుతారు మీరు. మీకు యాజ్ ఎ ఫ్రెషర్ గా వెళ్తే వాట్ ఈస్ ది క్యారెక్టర్ లిమిట్ ఆఫ్ టైటిల్ ట్యాగ్ ఆర్ మెటా టైటిల్ అని చెప్తారు. సో టెల్ దెమ్ దట్ సో క్యారెక్టర్ లిమిట్ విల్ బి 60 క్యారెక్టర్స్. సో కొన్ని టైమ్స్ ఇంకా డెప్త్ పోతే వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ కీప్ మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. సో అప్పుడు సి సార్ ఇఫ్ ఐ కీప్ లైక్ మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ పెడితే సో ఆఫ్టర్ 60 అయినాక ఏముంటది కంటెంట్ ఇన్ గూగుల్లో ఇన్ ఎస్సీఆర్పి పేజ్ లో మనకి డాట్ 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 అని కనిపిస్తుంది అని మీరు వాళ్ళకి చెప్పాలి. సో వాట్ ఇఫ్ మై ఓకే సో నేను లెస్ దెన్ 60 పెడితే ఏమన్నా నాకు ఇష్యూస్ వస్తాయా లేదా అని కూడా అడగవచ్చు. సో అప్పుడు మీరు ఎస్ సార్ సో లెస్ దెన్ 60 కూడా మనం పెట్టొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ సో ఫర్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ అంటే సో మినిమం 30 క్యారెక్టర్స్ ఉండాలా. ఓకే, సో మాక్సిమం 60 క్యారెక్టర్స్ లో లైక్ ఎండ్ అవ్వాలా. సో ఈ బిట్వీన్ 30 to 60 లో 30 to 60 క్యారెక్టర్స్ లో మీ మెటా టైటిల్ అనేది ఉండాలా. క్లియర్ అండి? హౌ టు చెక్ ద కీవర్డ్ సార్? 60 క్యారెక్టర్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ మామూలుగా గూగుల్లో? నేను చెక్ చేస్తాను, అది నేను టూల్స్ కూడా ఉంది, అది నేను చెప్తా ఈ సెషన్ లోనే నేను చెప్తాను మీకు. ఓకే ఓకే, సో అది 60 క్యారెక్టర్స్ ఉందా ఎలా ఉందా అని దెర్ ఆర్ 2 వేస్ అండి. ఒకటి టూల్ యూస్ చేయొచ్చు ఆర్ యూ కెన్ గో టు వర్డ్ ఫైల్ లో కూడా చెక్ చేయొచ్చు మాన్యువల్ గా. ఆ రెండు నేను మీకు చెప్తా అండి. సో ఇది క్లియరా? టైటిల్ ట్యాగ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది ఎస్సీఆర్పి పేజ్ లో? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సార్ ఇక్కడ మనము టైటిల్ ట్యాగ్ లో పైప్ సింబల్ ఎప్పుడు వాడాలి, లేకపోతే మనకి ఏమన్నా అది నేను చెప్తా అండి. సో అది కూడా నేను ఈ క్లోజ్ లోనే చెప్తా. సో జస్ట్ ఫస్ట్ విల్ అండర్స్టాండ్. ఓకే, సో మెటా టైటిల్ ఎంత ఉంటుంది, మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉంటుంది, ఆ రెండు మీకు అర్థమైతే మళ్ళీ మనము విల్ డీప్ డై అగైన్ అది ఎలా రాయాలా, పైప్ లైన్ ఎప్పుడు యూస్ చేయాలా. ఓకే, ఇవన్నీ నేను నీకు చెప్తాను. ఓకే, మళ్ళీ ఏ టూల్ వాడాలా, మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ చెక్ చేయాలా అని చెప్పేసి. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? జస్ట్ అండర్స్టాండ్. సో ఎలా రైట్, హౌ టు రైట్ అనేది నేను ఈ క్లాస్ లోనే చెప్తా. ఓకే, మేబీ ఇంకా 10 minutes లో అది కూడా మీకు నేను నేర్పించి అదే టాస్క్ ని ఈ రోజు మీకు ఇస్తాను అందరికి. ఓకే ఓకే, సూపర్ అండి. ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్స్ అండి. ఇలాగ క్వశ్చన్స్ వస్తే సెషన్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఓకే, సో అప్పుడు లైక్ మనకి కూడా మీకు ఎలాగా మీరు లైక్ మీకు ఇప్పుడు అడుగుతాను కదా, దీస్ ఆర్ ఆల్ లైక్ ఫర్ అస్ మేబీ స్మాల్ థింగ్స్ ఉండొచ్చు, కానీ మీకు ఇట్ విల్ బి బిగ్ థింగ్. ఓకే, డోంట్ వరీ. సో డెఫినెట్లీ నేను చెప్తా ఈ క్లాస్ లో. ఓకే, సో మెటా టైటిల్ అయింది, మెటా ట్యాగ్ అయింది, ఐ మీన్ మెటా ట్యాగ్, మెటా టైటిల్, పేజ్ టైటిల్ అన్ని సేమ్ అండి. ఓకే, సో నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు మీరు గూగుల్లో ఏదే సెర్చ్ చేసినా మనకి ఇది టైటిల్ ట్యాగ్ అని తెలిసింది ఇప్పుడు. ఓకే, దీని కింద వస్తుంది కదండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, దీనికి ఇంకా పేజ్ డిస్క్రిప్షన్ అన్న కూడా అనొచ్చు, కానీ ఎవరు పేజ్
టైటిల్ అని చెప్తారు కానీ మెటా టైటిల్ పేజ్ డిస్క్రిప్షన్ అని చాలా తక్కువ మంది పిలుస్తారండి. సో దిస్ విల్ కాల్ ఇట్ యాజ్ మెటా డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ టైటిల్ కింద ఏమేమి వస్తాయి కదండి. సో ఇక్కడ బ్లాక్ లో, ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ బ్లాక్ లో, సో ఈ బ్లాక్ లో వచ్చేవన్నీను, ఓకే, సో మెటా డిస్క్రిప్షన్. క్లియర్ అండి? మెటా డిస్క్రిప్షన్ ఎలా వస్తుంది అని తెలిసిందండి అందరికీను. ఓకే, సో మీరు ఏదే సెర్చ్ చేసినా ఇక్కడ వస్తుంది కదండి. సో అది మెటా డిస్క్రిప్షన్. ఓకే ఓకే, దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్. మెటా డిస్క్రిప్షన్ ఎలా ఉంటది అని ప్రాక్టికల్ గా మనం చూసినాము. ఓకే, సో ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉండాలా? సో మెటా టైటిల్ అయితే 60 క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాం. మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉండాలా? ఇట్ షుడ్ బి బిట్వీన్ 155 క్యారెక్టర్స్ టు 160 క్యారెక్టర్స్. సో మీరు సింపుల్ వేలో లైక్ చెప్పాలంటే, సో టు రిమెంబర్, ఎలా రిమెంబర్ చేయాలంటే టైటిల్ 60 క్యారెక్టర్స్ ఉండాలా. సో డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ ఆర్ డిస్క్రిప్షన్, సో యూ కెన్ కాల్ ఇట్ టైటిల్ డిస్క్రిప్షన్ ఆర్ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్. సో మెటా టైటిల్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ ఉండాలా, మెటా డిస్క్రిప్షన్ అనేది 160 క్యారెక్టర్స్ ఉండాలా. ఓకే, ఎగ్జాక్ట్ గా 100 యాడ్ చేసుకోండి. సో 160 క్యారెక్టర్స్, దట్ విల్ బి హైయెస్ట్ లిమిట్ అండి. ఓకే, సో మెటా టైటిల్ 60 క్యారెక్టర్స్, మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 160 క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనము మెటా టైటిల్ అంటే ఏంటి, మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, మెటా టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మెటా డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అని కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. ఓకే, సో మళ్ళా నెక్స్ట్ థింగ్, మెటా టైటిల్ ని ఎలా రాయాలా? ఓకే, ఎలా రాస్తే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళా మెటా డిస్క్రిప్షన్ ని ఎలా రాయాలా? ఓకే, సో ఎలాంటి లైక్ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు, సో మన టైటిల్ లో మళ్ళీ డిస్క్రిప్షన్ రాసేటప్పుడు మన కీవర్డ్స్ ని ఎలా వాడాలా? ఓకే, సో ఇక్కడ మేజర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, సో ఏదే కానీ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. సో నన్ను తీసుకుందాం. ఓకే, సో నేను, ఓకే, సో డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తాను అండి. ఓకే, ఫర్గెట్ అబౌట్ స్పాన్సర్డ్ యాడ్స్, ఇవన్నీ ఫర్గెట్, జిఎంబి ఫర్గెట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మెటా టైటిల్లో నేనేం సెర్చ్ చేస్తున్నా అండి, ఇక్కడ సెర్చ్ బార్ లో, సో డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని ఉంది కదండి. సో ఇక్కడ చూడండి, డాటా సైన్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఆల్మోస్ట్ నేను సెర్చ్ చేసిన కీవర్డ్ ఈ టైటిల్లో ఉంది. సో సిమిలర్ గా ఇక్కడ చూసుకుంటా, డాటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఆల్మోస్ట్ డాటా సైన్స్ కోర్స్ మధ్యలో ట్రైనింగ్ యాడ్ అయింది, బెంగళూరు ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటా, డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు ఎగ్జాక్ట్ గా ఉంది. ఓకే, సిమిలర్లీ ఇక్కడ చూసుకుంటా, బెస్ట్ అని పెట్టినారు, బెస్ట్ డాటా సైన్స్ కోర్స్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే, సో మనము ఎలా రాయాలా అంటే, ఏదే కీవర్డ్ కానీ నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటా అండి. సో తీసుకొని మీకు ప్రాక్టికల్ గా చెప్తా. ఓకే, సో మనము ఎలా రాయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదే ట్యాగ్స్ కానీ, సో మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఎలా రాయాలా? ఓకే, ఫస్ట్ థింగ్ అండి. ఓకే, సో మనము క్లియర్ గా చెప్పుకున్నాం. సో టైటిల్ ఎంత ఉండాలండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలా టైటిల్? 60. సో డిస్క్రిప్షన్ ఎంత ఉండాలా? 150 to 160. ఓకే ఓకే, 155 to 160 క్యారెక్టర్స్. క్యార్ అంటే క్యారెక్టర్ అండి. ఓకే, సో ఫస్ట్ మనము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ రాయాలా అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీకు అందరికీ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలని తెలుసు కదండి. ఓకే, సో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో మీరు కీవర్డ్ రీసెర్చ్ చేసేసి మీకు అప్పుడు మీకు ప్రైమరీ కీవర్డ్ ఏది, సెకండరీ కీవర్డ్ ఏది, సపోర్టింగ్ కీవర్డ్స్ ఏవి, సో ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదండి. సార్ ఆ కీవర్డ్స్ మనకి ఎవరు ఇస్తారు సార్? మనమే నో హరి గారు, ఇది మీకు ఫస్ట్ క్లాస్ కాబట్టి యాక్చువల్లీ కీవర్డ్ రీసెర్చ్ అనే ఒక టాపిక్ ఉందండి. ఆ కీవర్డ్ ని మనము యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనము రీసెర్చ్ చేయాలండి. ఓకే, టూల్స్ ఉంటాయి. ఎలాంటి టూల్స్ ఉంటాయి? గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటుంది, SEM రష్ ఉంటుంది, ఊబర్ సజెస్ట్ ఉంటుంది, KW ఫైండర్ ఉంటుంది. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ యూస్ చేసి ఒక కీవర్డ్ కి ఎంతమంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ డాటా సైన్స్ కోర్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఎస్ఏ డాటా, సో మనము డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అనే ఒక కీవర్డ్ తీసుకున్నాం. సో ఇలాగా లైక్ గూగుల్లో సెర్చ్ చేసి దిస్ ఇస్ కాల్డ్ కీవర్డ్ అండి. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బెంగళూరు, సో ఇది కూడా ఒక కీవర్డ్ అండి. ఓకే, సో డాటా సైన్స్ ఇది ఒక కీవర్డ్ అండి. సో డాటా సైన్స్ కోర్సు ఇది ఒక కీవర్డ్ అండి. ఓకే, సో ఇలాగా ఓకే, దీని కీవర్డ్ ని మంత్లీ ఎంతమంది సెర్చ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ దాన్ని డిఫికల్టీ లెవెల్ అంటే గూగుల్లో ర్యాంక్ చేయాలంటే డిఫికల్టీ ఎంత ఉంది. సో ఇది మీరు ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి
సో మనము మా పిల్లోళ్ళకి అదర్ స్టూడెంట్స్ కి మనం ఆల్రెడీ చెప్పేస్తాం కాబట్టి మీకు కొంచెం ఇది లైక్ మేబీ అంటే మీరు ఫస్ట్ టైం వింటా ఉన్నారు కాబట్టి ఇది బి కన్ఫ్యూజింగ్ గా ఉంటుందండి, అంత క్లియర్ ఉండదు. అది నేను మీకు లైక్ లేటర్ సెషన్స్ లో మేము కవర్ చేస్తాం, నథింగ్ టు వరీ. ఓకే సార్. ఓకే. సో సో విజయ్ మళ్ళా లైక్ పాండే గారు, చంద్రశేఖర్ గారు, కళ్యాణ్ గారు, సో మీకు ఇప్పుడు లైక్ కీవర్డ్ ఏదేమి నేను కీవర్డ్ ఇచ్చినా కూడా సో మీకు ఐడియా వచ్చి లైక్ కంప్లీట్ గా మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో కీవర్డ్స్ ని రీసెర్చ్ చేసేది మీకు తెలుసు కదండి. ఏమైనా డౌట్స్ sir. ఉన్నాయా కీవర్డ్ రీసెర్చ్ లో? No, sir. No, sir. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ చేసేసి దాంట్లో నా ప్రైమరీ కీవర్డ్ ఏది, సెకండరీ కీవర్డ్ ఏది, సపోర్టింగ్ కీవర్డ్స్ ఏది అనేది కూడా మీరు డిసైడ్ చేయగలుగుతారు కదండి ఇప్పుడు. ఓకే, సో ఓకే, సో డిసైడ్ చేసినాక ఓకే మీ ప్రైమరీ కీవర్డ్ అనేది ఓకే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రైమరీ కీవర్డ్ ని ఎలా డిసైడ్ చేస్తాము, ఏ కీవర్డ్ మాకు రిలవెంట్ గా ఉంటుందో మళ్ళా దానికి హై సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో. లెట్స్ సే డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఈ కీవర్డ్ కి మేబీ పర్ మంత్ ఇండియాలో ఆర్ పర్టికులర్ లొకేషన్ లో లెట్స్ టేక్ బెంగళూరులో సో లెట్స్ టేక్ ఒక 500 మెంబర్స్ వచ్చేస్తా ఉన్నారంటే సో నెక్స్ట్ అలాగే సిమిలర్ కీవర్డ్స్ తీసుకుంటే ఏ కీవర్డ్ ఓకే హైయెస్ట్ సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో మళ్ళీ రిలవెంట్ ఉంటుందో అలాంటి కీవర్డ్ ని మనము ప్రైమరీ కీవర్డ్ అంటామండి. అలాంటి ప్రైమరీ కీవర్డ్ మీ టైటిల్ ట్యాగ్ లో 100% రావాలండి. ఓకే, సో ఏం రావాలా, ప్రైమరీ కీవర్డ్. మీ ప్రైమరీ కీవర్డ్ అనేది ఓకే సో మీ ప్రైమరీ కీవర్డ్ అనేది 100% ఓకే సో మీ ప్రైమరీ కీవర్డ్ 100% టైటిల్ లోనూ రావాలా. ఓకే, సో మీ ప్రైమరీ కీవర్డ్ 100% మీ డిస్క్రిప్షన్ లో కూడా రావాలా. క్లియర్ అండి? ఫస్ట్ థింగ్, సో మీ టైటిల్లో మీ ప్రైమరీ కీవర్డ్ రావాలా, అది కూడా ఓకే ఎన్ని టైమ్స్ రావాలా, 1 టైం రావాలా అండి. ఓకే, మాక్సిమం మినిమం మాక్సిమం కూడా ఓన్లీ 1 టైమే రావాలా. సో డిస్క్రిప్షన్ లో మీరు ఎన్ని టైమ్స్ వాడచ్చు, మీరు డిస్క్రిప్షన్ లో మాక్సిమమ్ 2 టైమ్స్ మీరు వాడచ్చు. ఓకే, సో టైటిల్ లో ఎన్ని టైమ్స్ వాడచ్చు, 1 టైం వాడచ్చు అండి. డిస్క్రిప్షన్ లో 2 టైమ్స్ మాక్సిమం వాడచ్చు అండి. డోంట్ గో మోర్ దెన్ 2 టైమ్స్ అండి. క్లియర్ అండి? సో మీ ప్రైమరీ కీవర్డ్ ని రీసెర్చ్, మీ కీవర్డ్ ని రీసెర్చ్ చేసేసి మీ ప్రైమరీ కీవర్డ్ ని ఫోకస్ చేసుకొని మీ టైటిల్ డిస్క్రిప్షన్ ని రాయాల్సి పడుతుంది. ఓకే, అక్కడ సో మీ ప్రైమరీ కీవర్డ్ టైటిల్లో 1 టైం రావాలా. ఓకే, డిస్క్రిప్షన్స్ లో మాక్సిమమ్ 2 టైమ్స్ రావాలా. సో ఇక్కడ కావాలంటే ఐ కెన్ సే మ్యాక్స్ 2 టైమ్స్ రావాలా. డోంట్ గో మోర్ దెన్ 2 టైమ్స్. ఏమైతుంది సార్ మోర్ దెన్ 2 టైమ్స్ పోతే, అక్కడ మీ కీవర్డ్ ని ఫోర్స్ఫుల్ గా ఇన్సర్ట్ చేసినట్టు ఉంటది. సో 155 క్యారెక్టర్స్ లో 160 క్యారెక్టర్స్ లో 3 టైమ్స్ ఇదే ఉంటే సో 3 టైమ్స్ మీ యూజర్ కి లైక్ గూగుల్లోనే లైక్ ఇట్ విల్ ఫీల్ యాజ్ అన్ ఇరిటేటింగ్ గా ఉంటది ఎవరికైనా కానీ. చదివిందే 3 టైమ్స్ ఒక పారా అంటే 2 లైన్స్ లోనే 3 టైమ్స్ రిపీట్ అయితే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్ అండి. ఓకే, సో అందుకే మాక్సిమమ్ డిస్క్రిప్షన్ లో 2 టైమ్స్ యూస్ చేయండి. సో టైటిల్ లో 1 టైం కంపల్సరీగా యూస్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, సో ఇది నా ప్రైమరీ కీవర్డ్ అండి. ఓకే, ఇది నా ప్రైమరీ కీవర్డ్. సో మళ్ళీ నా బిజినెస్ నేమ్ అనుకుందాం. సో బిజినెస్ నేమ్, సో నా బిజినెస్ నేమ్ వచ్చేసి లెట్స్ సే ఇదే మీకు ఆల్రెడీ తెలిసింది సోషల్ ఎక్స్పర్ట్స్ అని ఒక మా వెబ్సైట్ ఉంది కదండి, ఇది నా వెబ్సైట్ అనుకుందామండి. ఓకే, సో ఇప్పుడు ఈ టైటిల్ ని లైక్ అంటే మీ టైటిల్ ని ఎలా రాయాలంటే సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మీ టైటిల్ మళ్ళా మీ బిజినెస్ నేమ్, ఈ రెండు కలిపి మీరు రాయాలా. అప్పుడు రెండు కలిపితే మీ టైటిల్ ట్యాగ్ ఎంత ఉండాలి, 60 to 65 క్యారెక్టర్స్, మాక్సిమం 65 క్యారెక్టర్స్ లోపలే ఉండాలా. అప్పుడు ఆ రాసేటప్పుడు ప్రైమరీ కీవర్డ్ ని 1 టైమ్స్ మనము యాడ్ చేయాలా. అంటే ఇప్పుడు మీరు ఎలాగ పైప్ లైన్ వాడాలని కూడా మీకు ఇప్పుడు చెప్తా చూడండి. ఓకే, సో ఇక్కడ మనము టైటిల్ ఎలా రాయాలంటే ఫస్ట్ థింగ్ ఓకే డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చేసి ఓకే సో మీరు షిఫ్ట్ పెట్టుకొని ఒక స్లాష్ ని మీరు ఎంటర్ చేస్తే, స్లాష్ ని మీరు ప్రెస్ చేస్తే స్ట్రైట్ పైప్ కోలన్ వస్తుందండి. మళ్ళా ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఓకే సో మీ బిజినెస్ నేమ్ ఓకే సోషల్ ఎక్స్పర్ట్స్. ఓకే, ఇలాగా మీరు మీ టైటిల్ ని రాయాలా. క్లియరా అండి? క్లియరా? ఏమైనా డౌట్? ఓకే, సో ఇలాగా మీరు రాయాలా. ఇది 1 టైప్ ఆఫ్ రైటింగ్ ది టైటిల్. ఓకే, మీరు ఇంకొక టైప్ ఏంటంటే సో ఓన్లీ డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు ఆర్ యూ కెన్ సే బెస్ట్ ఓకే డేటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, డేటా సైన్స్ కోర్స్ ఓకే
యూ కెన్ సే ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇలాగా. సో ఇంకొకటి, సారీ అండి, ఇంకొకటి మిస్ చేసిన, ఎవరీ వర్డ్ ఉంటుంది కదండి, ఎవరీ వర్డ్ స్టార్టింగ్ లెటర్ మేక్ షూర్ క్యాప్స్ లో ఉండాలి. ఇన్ను అండు ఇది అంత మ్యాటర్ అవ్వదండి. సో మేక్ షూర్ ఎవరీ వర్డ్ ఆఫ్ ఫస్ట్, ఓకే, సో ఫస్ట్ లెటర్ క్యాప్స్ లో ఉంటదండి. ఓకే, క్యాప్స్ లో ఉండాల. సార్ ఓకే, మీరు ఇందాక అచ్చా. సెర్చ్ చేసినప్పుడు యాక్చువల్గా అన్ని క్యాపిటల్స్ లో ఉన్నాయి సార్. మొత్తం డేటా సైన్స్ కోర్స్ మొత్తం అంతా క్యాపిటల్స్ లోనే ఉంది. ఇందాక గూగుల్ లో సెర్చ్ నాట్ ఏ చేశాను. బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకే, అది నాట్ ఏ బెస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్. ర్యాంకింగ్ లో ఉంది కదా, ఫస్ట్ లో కనపడుతుంది అది. స్టార్టింగ్ లోనే పెట్టుకోనొచ్చండి. సో బట్ Ah. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకే, సో బెస్ట్ ప్రాక్టీస్ ఏదంటే ఇక్కడ రాస్తాం కదండి, డేటా సైన్స్ కోర్స్ ఇన్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఇక్కడ రాస్తాం కదండి, ఎవరీ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ లో ఉండాలి. సో బేసికలీ అన్ని క్యాప్స్ లో పెట్టేవి. సో బేసికలీ నేను ప్రిఫర్ చేయను, ఇంక్లూడింగ్ ప్రాపర్ గా డిజిటల్ మార్కెట్ ప్రిఫర్ చేయరండి, కానీ వీళ్ళు చేస్తున్నారు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, బట్ సో బెస్ట్ వే ఆఫ్ రైటింగ్ మెటా ట్యాగ్స్ అంటే ఎవరీ వర్డ్ ఫస్ట్ లెటర్ ని క్యాప్స్ లో పెట్టాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ ఓకే, దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఓకే, సో ఇలాగా, సో బెస్ట్ డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. సో ఇట్లా పెట్టేసి యూ డోంట్ మీ ఇలాగా మీ వెబ్సైట్ లైక్ మీ బిజినెస్ పేరు పెట్టాలని మ్యాండేటరీ ఏం కాదండి. ఓకే, కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారు. ఇక్కడ చూసుకోండా. ఓకే, సో XLR వీళ్ళు పెట్టలే, ఇక్కడ 360 DGI వీళ్ళు పెట్టలే, కానీ ఇక్కడ చూడండి లెర్న్ బై వీళ్ళు పెట్టినారు. ఓకే, సో అలాగే కింద చూడండి, సో NIIT వాళ్ళు పెట్టలే, ఇంకెవరు పెట్టలే. సో మీకు కావాలా అంటే మీరు పెట్టుకోనొచ్చు, వద్దు నాకు స్పేస్ ఉంది అంటే మీరు యూ కెన్ గో హెడ్ కీప్ యువర్ బ్రాండ్ నేమ్. ఓకే, సో లేదు వద్దు అంటే యూ కెన్ లీవ్ ఇట్. ఓకే, సో ఇదొకటి. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఓకే, సో ఇక్కడ మనము లెట్స్ సే ఇది ఒక్కటి కాపీ చేసుకుని ఇంకొక వేలో ఎలా రాయొచ్చు. దిస్ ఇస్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి, మెటా టైటిల్ రాసేది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఏముంది ఈ పైప్ కోలన్ని ఓకే రీప్లేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఐఫన్ ఆల్సో. సో ఐఫన్ యూజ్ చేసి కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఆల్వేస్ యూజ్ దిస్ పైప్ కోలన్ ను బెస్ట్ ప్రాక్టీస్ అండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఐఫన్ కి. క్లియర్ అండి? క్లియర్ సార్. ఓకే, క్లియర్ సార్. మళ్ళా ఓకే, సో ఇది 60 క్యారెక్టర్స్ ఉందా? ఈ టైటిల్ మనం రాసిండేది 60 క్యారెక్టర్స్ ఉందా, లేకపోతే దానికి ఇంకా చాలా ఉందా? ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆర్ ఏబుల్ టు సీ ఇక్కడ 8 of 49 వర్డ్స్ అని ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, మీ నంబర్ ఆఫ్ వర్డ్స్ 8 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో క్యారెక్టర్స్ నో స్పేస్ అంటే స్పేస్ లేకున్నట్ల 42 ఉంది, కానీ వి ఆల్వేస్ కన్సిడర్ క్యారెక్టర్ విత్ స్పేస్. సో ఎంత ఉందండి క్యారెక్టర్ విత్ స్పేస్? ఇది ఎంత ఉంది? 49. అంటే 60 - 49 అంటే ఎంత? ఇంకా 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దట్ 11 క్యారెక్టర్స్ ఆల్సో. ఓకే, సో యూ కెన్ సే ఇంకా 11 అంటే సో లెట్స్ సే ఇంకా ఒకటి, సో మీకు ఇంకా యాడ్ చేయొచ్చు అనుకుంటే సో యూ కెన్ యాడ్. ఆర్ సార్ నేను బిజినెస్ నేమ్ యాడ్ చేయాలి సార్, నేను సెకండరీ కీవర్డ్స్ ఇస్తాను. సో లెట్స్ సే విత్ 100% ప్లేస్మెంట్స్ అని చెప్తా. సో ఇలా రాయొచ్చా అంటే 100% రాయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే మీ ప్రైమరీ కీవర్డ్ రావాలా. ఓకే, ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది మెయిన్ ప్రైమరీ కీవర్డ్ అండి. మళ్ళా మీ బిజినెస్ పేరు పెట్టుకుంటారా, మీ సెకండరీ కీవర్డ్ పెట్టుకుంటారా, ఆర్ మేబీ హిట్టింగ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే 100% ప్లేస్మెంట్ అంటే సో ఆ పర్సన్ కి హిట్ అవుతుంది. ఎవరే పర్సన్ కి మార్కెటింగ్ పర్స్పెక్టివ్ చూసుకుంటే లెట్స్ సే బై 1 get 1 అని చెప్తా. సో మీకు ఆల్వేస్లీ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా కస్టమర్స్ కి బై 1 get 1 అంటే ఒకటి తీసుకుంటే నాకు ఒక ఫ్రీ వస్తుంది. సో ఇలాగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఎడ్యుకేషన్ లో విత్ 100% ప్లేస్మెంట్ అంటే నేను ఇక్కడ కోర్స్ తీసుకుంటే నాకు 100% ప్లేస్మెంట్ వస్తుందప్ప అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే, సో అలాగా మీరు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు చూడండి, సారీ. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని చూస్తే ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఓకే, సో విత్ స్పేస్ క్యారెక్టర్ చూసుకుంటే ఎంత ఉన్నాయండి? 56 ఉంది. ఓకే, విచ్ ఈస్ లెస్ దెన్ 60. ఓకే, ఇలాగా మీరు మీ టైటిల్ ని రాయాలా. క్లియర్ అండి? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ? టైటిల్ ఎలా రాయాలా, పైప్ లైన్ ఎందుకు యూజ్ చేయాలా, ఎలాంటి తప్పుడు యూజ్ చేయాలా, ఐఫోన్ యూజ్ చేయొచ్చా? సో ఇవన్నీ డౌట్స్ ఇప్పుడు మీకు క్లియర్ అయినాయా?
Clear, sir. Clear. క్లియర్ సార్ Okay. సార్ మళ్ళీ యాక్టివేట్ చేస్తా ఓట్ కౌంట్ సారీ ఓట్ కౌంట్ ఉంది కదా సార్ Huh? ఓట్ కౌంట్ Hmm? ఓట్ కౌంట్ సార్ వర్డ్ కౌంట్ చెప్పండి. అది ఒకసారి మళ్ళీ చూపించరా సార్ ఎలా ఓపెన్ చేసింది ఏది ఓట్ కౌంట్ సార్ ఇది See, సార్ ఇక్కడ count మీరు సార్. ఏం లేదండి. సో ఈ సెంటెన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండా, సెలెక్ట్ చేసేసి ఇక్కడికి ఉంటుందండి పేజ్ 1/1 ఉంటుంది. దాని పక్కలో వర్డ్ ఫైల్ లో ఇక్కడ క్లిక్ చేస్తే పాపప్ వస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోనొచ్చు క్యారెక్టర్ విత్ స్పేస్ ని మీరు చూసుకోనల్లా ఎంత ఉంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి 56 ఉన్నాయి. ఓకే, సో ఇది మాన్యువల్ గా చెక్ చేస్తామన్నామండి. సో ఒక టూల్ ఉంది, ఒక్కటి కాదు, దే ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, అది కూడా నేను ఈ సెషన్ లోనే మీకు చెప్తా. ఓకే, సో జస్ట్ ఫస్ట్ మాన్యువల్ గా మనం హ్యూమన్స్ కాబట్టి సో మాన్యువల్ గా ఫస్ట్ ఇనిషియలీ మాన్యువల్ గా చెకప్ చేసుకుందాం. సో క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, మాన్యువల్ గా ఇలాగా క్రాస్ చెక్ చేసేది. సో సో టూల్స్ కూడా చెప్తా, అది ఎలాగా చెక్ చేయాలా, సో కానీ లైక్ ఎలా యూస్ చేయాలి ఆ టూల్స్ అనేది కూడా నేను మీకు ఇంకా నెక్స్ట్ ఒక 5-10 minutes లోనే మీకు చెప్తా. ఓకే, సో బిఫోర్ దట్ ఇంకా మనకి పెండింగ్ ఏది ఉంది, ఫస్ట్ మనం ఏం రాస్తాము, టైటిల్ ని మనము రాసేసుకున్నామండి. ఓకే, సో మనం నెక్స్ట్ ఏది ఉంది, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ నేనేం చెప్పినా ఎన్ని క్యారెక్టర్స్, 155 to 160 క్యారెక్టర్స్. ఓకే, సో మనము రాయాల్సి పడుతుంది. సో 150 క్యారెక్టర్స్. సో ఎలా రాయాలా, సో మీకు ఇక్కడ ఈ టైటిల్ డిస్క్రిప్షన్స్ రాయాలా అంటే నేను ఇనిషియల్లీ చెప్పినట్లు మీ ప్రైమరీ కీవర్డ్ ఉండాలా, కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలా. ఓకే, సో మీరు లేదు సార్ నాకు రానే రాదు, నాకు జస్ట్ అలాగా నాకు కొన్ని ఐడియాసే రావట్లేదు అంటే అలాంటిటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఇప్పుడు మీ ప్రైమరీ కీవర్డ్ ఏది అని తెలిసింది కదండి. సో ఏది మీ ప్రైమరీ కీవర్డ్, ఇక్కడ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఇది మా ప్రైమరీ కీవర్డ్ కదండి, కరెక్ట్ కదా. సో దీన్ని తీసుకొని వచ్చేసి మీరు జస్ట్ సెర్చ్ ఇన్ గూగుల్ సెర్చ్ చేస్తే మీ కాంపిటేటర్స్ ఆల్రెడీ ఉంటారు. ఓకే, మీ కాంపిటేటర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఏ కాంపిటేటర్ ఎలా పెట్టినాడు. ఓకే, సో మనము ఎలాగా పెట్టవచ్చు. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NIIT వాడు సో డాటా సైన్స్ ప్రోగ్రామ్ ఇన్ బెంగళూరు అని పెట్టినాడు. ఇక్కడ చూడండి, సో వీళ్ళు డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని పెట్టినారు. సో మన లైక్ మెయిన్ ప్రైమరీ కీవర్డ్ ఏంటి, డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఇక్కడ మీరు డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఓకే ఇక్కడ చూడండి డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు -100% జాబ్ అసిస్టెన్స్ 100% అని పెట్టినాడు. ఓకే, ఇలాగా మీరు ఓకే మీ కాంపిటేటర్స్ ని చూసేసి మీ టైటిల్స్ ఎలా రాయాలా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీకు ఏమీ ఐడియా రానే లేదు అంటే సో మీరు జస్ట్ మీ ప్రైమరీ కీవర్డ్ ని తీసుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ఇలాగా కొన్ని ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాని మీరే కొంచెం లైక్ మీకు ఆల్రెడీ డిగ్రీ చేసినారు, అన్ని చేసినాం మనము, సో మనకి అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ ని యూజ్ చేసి మీరు ఒకటి రాయండి. సార్ ఇక్కడ బెంగళూరు స్పెల్లింగ్ కూడా తప్పు ఉంది కదా సార్, BALURE ఉంది కదా సార్, LORE అండి. పైన కూడా బెంగళూరులో 2 టైప్స్ పిలుస్తారండి, బెంగళూరు అని కూడా కొంతమంది పిలుస్తారు, బెంగళూరు అని కూడా కొంతమంది పిలుస్తారు. సో కొన్ని సిటీస్ కి అలాగుంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ని లైక్ హైదరాబాద్, సో HYDERABAD అంటాం. సో హైదరాబాద్ అనము, హైదరాబాద్ కి హైదరాబాద్ అనే పిలుస్తాం. కానీ బెంగళూరులో దెర్ ఈస్ ఎ పీపుల్ హూ కాల్డ్ బెంగళూరు అండ్ బెంగళూరు అని కూడా పిలుస్తారు. ఓకే, దట్ ఈస్ డస్ నాట్ మేక్ మచ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అండి. ఓకే, బెంగళూరు బెంగళూరు, సో 2 టైప్స్ పీపుల్స్ ఉన్నారు బెంగళూరులో. సో కొంతమంది బెంగళూరు అంటారు, కొంతమంది బెంగళూరు అంటారు. దట్ డస్ నాట్ మేక్ ఎనీ మచ్ డిఫరెన్స్ అండి. ఓకే, క్లియర్ అండి. ఓకే, సో ఇలాగా మీరు మీ టైటిల్ డిస్క్రిప్షన్స్ నాకేమీ ఐడియా రావట్లేదు సార్ అంటే సో గో హెడ్ అండ్ టు లుక్ ఇన్ టు యువర్ కాంపిటేటర్స్ అండి. సో అప్పుడు కూడా సార్ నాకు వద్దు సార్, ఇంకా ఏదైనా సింపుల్ మెథడ్ ఉంటే చెప్పండి సార్. సో నేను ఎందుకు కూర్చొని సో టైటిల్ డిస్క్రిప్షన్ నేను ఎందుకు రాయాలా, ఏదైనా టూల్ లేవా అంటే ఆబ్వియస్లీ టూల్స్ ఉన్నాయండి, దే ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్. దాంట్లో మీకు ది బెస్ట్ టూల్ అంటే అందరికి ChatGPT తెలుసు కదండి. ChatGPTలో ఓకే జస్ట్ గో మీ ప్రైమరీ కీవర్డ్, మీ బిజినెస్ నేమ్, ఓకే టైటిల్ లెంత్, డిస్క్రిప్షన్ లెంత్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మేము ChatGPTకి సార్ నేను మాన్యువల్ గా రాయలేము సార్, సో నాకు ప్రైమరీ కీవర్డ్ తెలుసు, అన్ని తెలుసు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే
సో మీకు అంతోటి ఉండు అంటే సో గో టు చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీకి వెళ్ళేసి మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని ఓకే, సో ఇక్కడ మీకు ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఏదే చాట్ జీపీటీ మనము మాకేం కావాలో ఆ ఇన్పుట్ అనేది మీరు వాళ్ళకి ఇవ్వాల. సో స్టే లాగౌట్. ఓకే, సో ఇక్కడ మనము ఈ టైటిల్ డిస్క్రిప్షన్ ఇవి తీసుకొని ఓకే, సో నేనేం చేస్తా, 1 సెకండ్ గో బ్యాక్. ఓకే, సో ఇవి కమెంట్స్ ఇస్తా అండి. ఓకే, సో మళ్ళా టైటిల్ 160 క్యారెక్టర్స్ అయితే డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్ ఉండాలా అని చెప్తా. ఓకే, సో ఇక్కడ నేను కీవర్డ్ అని పెడతా. ఓకే, సో ఇక్కడ మీరు యూ నీడ్ టు గివ్ ఏ కమెంట్. సో స్టేటింగ్ ఏది ఆన్ యువర్ ఓన్ లాంగ్వేజ్ లో ఇవ్వండి. సో మీ ఈ పర్టిక్యులర్ నేను చెప్పేదే మీరు ట్యాగ్ వాడాలా, ఇలాగే వాడాలా, మీ ఓన్ లాంగ్వేజ్ లో మీరు ఇన్పుట్ అనేది మీకు ఏం కావాలా. సో ఐ విల్ సే రైట్ మెటా ట్యాగ్స్ ఆన్ దిస్ అని నేను పెడతా. ఓకే, సో పెట్టేసి నేను ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి మెటా టైటిల్ 60 క్యారెక్టర్స్ ఉండాలా. ఓకే, డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఏమి ఇచ్చినాము, ఇన్పుట్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని ఇచ్చినాము, బిజినెస్ నేమ్ ఇచ్చినాము. సో ఇక్కడ డాటా సైన్స్ కోర్స్ ఇన్ ఇచ్చింది, ఐఫోన్ ఇచ్చిందా, కోలన్ ఇచ్చిందా, లేకపోతే పైప్ కోలన్ ఇచ్చిందా అండి? ఐఫోన్ ఇచ్చిందా, పైప్ లైన్ ఇచ్చిందా? పైప్ లైన్. ఓకే, దిస్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్ అంటే పైప్ లైన్ యూజ్ చేయాలా. ఓకే, సో పైప్ లైన్. ఓకే, దెన్ బిజినెస్ నేమ్ సోషల్ ఎక్స్పర్ట్స్ అని మళ్ళీ మెటా డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి జాయిన్ ది టాప్ రేటెడ్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. ఇక్కడ చూడండి, సో డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు 1 టైం యూజ్ చేసింది. అట్ సోషల్ ఎక్స్పర్ట్ బిజినెస్ నేమ్ ఇచ్చింది. ఓకే, సారీ అందరూ ఆలోచిస్తారు సార్. ఆబ్వియస్లీ అందరూ ఆలోచిస్తారు. అందరూ ఆలోచిస్తారు కదా. ఆబ్వియస్లీ అందరూ ఆలోచిస్తారండి. ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు ఏఐ రోజుల్లో ఉన్నామండి మేము. సో మన టైం ఎలా సేవ్ అవుతుంది అనే దానిపైన మనం వర్కౌట్ చేయాలి. కానీ ఇప్పుడు అందరూ మనం చేసినట్లే చేస్తారు. సో గూగుల్లో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సో మీరు రాసినట్లు కంటెంట్ నేను రాయలేనండి. ఓకే, సిమిలర్లో నేను రాస్తే కంటెంట్ మీరు రాయలేరండి. ఓకే, అలాగే సో ఆ కంటెంట్ దే ప్లెంటీ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లోకి వస్తే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ అది మనం చెప్పుకుంటాం. సో నేను యూఐ లైక్ చాట్ జీపీటీ యూస్ చేస్తా, మీరు చాట్ జీపీటీ యూస్ చేయండి. లెట్స్ సే మీరు సేమ్ కమెంట్ సో విత్ డిఫరెంట్ కీవర్డ్ డిఫరెంట్ నేమ్ ఇస్తే అది మీకు డిఫరెంట్ ఇస్తుంది. సో నేను ఏం చేస్తా, సో ఐ లాస్ట్ చాట్ గివ్ మీ 3 more వేరియంట్స్ అని చెప్తా. ఓకే, సో 3 more వేరియంట్స్ అడుగుతా. సో ఇక్కడ చూడండి, సో అప్పుడు ఏమిస్తుంది. ఓకే, సో అందరికి ఇది సేమే ఇయ్యదండి చాట్ జీపీటీ కూడా. ఓకే, సో వేరియంట్ 1 డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు పైప్ కోలను రెడీ జాబ్ స్కిల్. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళా గెట్ కెరియర్ రెడీ విత్ సోషల్ ఎక్స్పర్ట్స్ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు. మీ కీవర్డ్ డాటా సైన్స్ అనే టైటిల్ లో వచ్చింది, డిస్క్రిప్షన్ లో వచ్చింది. ఇంకొక వేరియంట్ యూస్ చేస్తాం, బిగినర్ ఫ్రెండ్లీ డాటా సైన్స్ కోర్సు పైప్ కోలన్ బెంగళూరు. ఓకే, డాటా సైన్స్ కోర్స్ బెంగళూరు అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, సో మళ్ళా ఇక్కడ ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సో న్యూ టు డాటా సైన్స్ సోషల్ ఎక్స్పర్ట్స్ ఓకే ఆఫర్స్ బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్ ఇన్ బెంగళూరు. ఓకే, సో ఇలాగా మీరు ఓకే, సో మీకు డిపెండ్స్ అండి. సో మీకు ఎలా లైక్ మెటా టైటిల్స్ మెటా డిస్క్రిప్షన్స్ మీరు రాస్తారు, మీ నాలెడ్జ్ ఎలా ఉంది, సో ఈ టూల్స్ ని ఎంత ఎఫెక్టివ్ గా మీరు యూజ్ చేస్తారు, సో ఎలాగా మీరు మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాచీగా మీరు మీ టైటిల్స్ డిస్క్రిప్షన్ అనేవి పెడతారు, దానిపైన ఫోకస్డ్ అయింటాయండి. ఓకే, సో అలాగా మీరు ఫోకస్డ్ గా పెట్టేసి ఎలాంటి కీవర్డ్స్ యూస్ చేయాలా, ఎలాంటి మార్కెటింగ్ ఎలిమెంట్స్, ఎలాంటి లీడ్ క్యాప్చరింగ్ ఎలిమెంట్స్, అంటే కొన్ని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు స్టార్టింగ్ లో చెప్పిన 100% ప్లేస్మెంట్. ఓకే, సో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఇలాగా మీరు పెట్టేసి మీ యూజర్స్ ని ఆడియన్స్ ని మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ ని డైవర్ట్, అంటే ఆడియన్స్ ని మీ వెబ్సైట్ కి తీసుకొని వెళ్ళేసి అక్కడ ఆ పర్సన్ ను ఫామ్ ఫిల్ చేస్తే
మళ్ళా మీకు లైక్ ఫర్దర్ సేల్స్ టీమ్ మాట్లాడేసి వాళ్ళని కన్వర్ట్ చేసేదో అది మా వాళ్ళే చేస్తారు. అది ఫర్దర్ థింగ్ అండి. సో ఇలాగా మీరు ఆబ్వియస్లీ మీరు చెప్పినట్లు అందరూ చేస్తారు, కానీ అందరూ చేసినా కూడా మీ నాలెడ్జ్ ఎలా ఉంది, సో మీరు ఎలా చేయాలా అమాంగ్ యువర్ కాంపిటేటర్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ అవుట్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఉందండి నెట్వర్క్ లో, జియో ఉందండి, సో బిఎస్ఎన్ఎల్ ఉందండి. సో హౌ దిస్ గైస్ ఆర్ డిఫరెంట్. సో ఫస్ట్ అయితే ఇన్ని రోజులు ఓకే, సో ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఇంత ఉండే. సో ఇప్పుడు మార్కెట్ లో ఏది ఉన్నాయండి, జియో, ఎయిర్టెల్, దిస్ టూ ఆర్ మేజర్ లైక్ మార్కెట్ షేర్స్ లో ఉండేవి. ఓకే, సో వీళ్ళు ఎలాగా, సో వీళ్ళు మార్కెట్ ని ఎలా అనలైజ్ చేస్తా ఉన్నారు, యూజర్స్ ని ఎలా అనలైజ్ చేసి వాళ్ళు మార్కెట్ లో ఈ రోజు స్టాండ్ అయినారు. సో సిమిలర్లీ మీరు కూడా, సో వెన్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ ఓకే, సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు ఎప్పుడు ఎలాంటి కీవర్డ్స్ వాడాలా, ఎలాంటి మార్కెటింగ్ ఎలిమెంట్స్ వాడాలా, సో ఎలాంటి హిట్టింగ్ ఎలిమెంట్స్ అంటాం. సో లెట్స్ సే లైక్ జాబ్ రెడీ ప్రోగ్రాము, 100% ప్లేస్మెంట్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటివి పెట్టినప్పుడు సో మీకు లైక్ యూజర్స్ అనేవి దిల్ బి యూజ్. సో ఇప్పుడు మీరు ఏదే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ లైక్ యూ వాంట్ టు బై ఏ ల్యాప్టాప్ అనుకుందామండి. సో మీరు ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే గూగుల్లో పోయేసి బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50,000 అని సెర్చ్ చేస్తారు. సో అక్కడ ఎవడో ఒక్కడు సో గెట్ 50% డిస్కౌంట్ అనేస్తే మీరు 50% పైన క్లిక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 50,000 చూపికున్నట్లు లైక్ 50% డిస్కౌంట్ ఆన్ యువర్ ల్యాప్టాప్ అంటే సో యూజర్ ఏమనుకుంటాడు, ఓ 50,000 50% డిస్కౌంట్ అంటే నాకు 25,000కే వచ్చేస్తుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఆర్ సో ఏదో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేస్తారు అనుకోండి, అక్కడ మీరు బై వన్ గెట్ వన్ కనిపిస్తుంది అనుకోండి. సో సో మీరేం చేస్తారు, అక్కడ మీరు క్లిక్ చేస్తారు. అంటే బై వన్ గెట్ వన్ అనేది ఒక టర్మ్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని మా వెబ్సైట్ కి తీసుకొని వస్తాం. సో అలాగే గెట్ 20% డిస్కౌంట్, ఓకే, సో గెట్ ఫ్రీ డెలివరీ, ఓకే, గెట్ 10 డెలివరీ ఇన్ 10 minutes. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ ని మీరు ఎలా యూస్ చేస్తారు మీ టైటిల్లో, మీ డిస్క్రిప్షన్స్ లో, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో దాంట్లో ఈ కామర్స్ కి కొన్ని ట్యాగ్స్ బాగా సూట్ అవుతాయి. సో కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి లైక్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కొన్ని సూట్ అవుతాయి. సిమిలర్లీ కొన్ని లైక్ B2B, సో ఎవరన్నా లైక్ కన్సల్టింగ్ ఇస్తా ఉండకండి, వాళ్ళకి డిఫరెంట్ గా ప్లేస్ అయితే వాళ్ళకైతే లైక్ వాళ్ళేం యూస్ చేస్తారంటే గెట్ ఫ్రీ కన్సల్టేషన్, సో 1-to-1 కన్సల్టేషన్. సో ఇలాగా వాళ్ళు ఈ ఫ్రీ ఓకే కన్సల్టేషన్, 1-to-1 ఇలాంటి వర్డ్స్ చాలా యూస్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ. ఓకే, సో ఎడ్యుకేషన్ లో సో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో ఏం చేస్తారు వీళ్ళు, సో లైక్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, 100% ప్లేస్మెంట్, సో ఇలాగే యూస్ చేస్తారు. సో సిమిలర్లీ కొన్ని ప్రోడక్ట్స్ లో బై వన్ గెట్ వన్ యూస్ చేస్తారు, వాళ్ళు 50% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ ఇలాగే యూస్ చేస్తారు. కొంత డెలివరీ లైక్ స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా ఏం చేస్తారు, సో 10 minutes డెలివరీ, ఓకే, డామినోస్ కూడా ఏం చేస్తాడు 10 minutes డెలివరీ అలా పెడతాడు. సో అలాగా మీరు ఇలాంటి వర్డ్స్ ని, ఇలాంటి హిట్టింగ్ ఎలిమెంట్స్ ని మీరు మీ టైటిల్ ఎలా వాడతారో ఆ దానిపైన మీకు కన్వర్షన్స్ ఆర్ క్లిక్ త్రో రేట్ అంటామండి. సో ఇది ఫర్దర్ మనం చెప్పుకుంటాం. సో దీన్ని మీరు ఎలా ఇంక్లూడ్ చేయాలా అది మీకు వదిలేండి. యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ వీ నీడ్ టు థింక్. సో మనం అది థింక్ చేసి అక్కడ వాడాలి. క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయా? హలో, క్లియరా? Yes, sir. ఓకే, సో నేను ఇది ఒక్కటి కాపీ చేసుకుంటా, ఏదో ఒకటి. సో కాపీ చేసుకొని లెట్స్ సే మెటా డిస్క్రిప్షన్ అన్నాం కదండి. ఓకే, మెటా డిస్క్రిప్షన్స్ లో పెడదాము. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి మాన్యువల్ గా మనం క్రాస్ చెక్ చేద్దాం. దీన్ని లైక్ ఎంత ఉంది, ఇది లెంత్ ఎంత ఇచ్చింది, ఇక్కడ చూడండి ఎంత ఇచ్చిందండి, విత్ స్పేస్ 147 characters ఇచ్చింది. ఓకే, ఇంకా 13 characters ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్ ద 13 characters ఆల్సో. క్లియర్ అండి? గైస్ క్లియరా? డౌట్ ఉందా ఏమన్నా? ప్లీజ్ చెప్పండి, ఏదే డౌట్ ఉందా. నథింగ్ టు వరీ, యూ నీడ్ నాట్ హెసిటేట్ అట్ ఆల్. మీరు క్వశ్చన్స్ రికార్డ్ చేస్తారు కదా సెషన్, ఇది రికార్డ్ అవుతా ఉందండి, కంప్లీట్ సెషన్ రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టైటిల్ ఎలా రాయాలా, డిస్క్రిప్షన్ ఎలా రాయాలా, బిజినెస్ నేమ్స్ ని ఎలా వాడాలా, టైటిల్లో బిజినెస్ నేమ్స్ ని ఎలా వాడాలా, మీ డిస్క్రిప్షన్స్ లో పైప్ లైన్ యూస్ చేయాలా, ఐఫన్ యూస్ చేయాలా, ఇదంతా మీకు క్లియర్ కదండి ఈ సెషన్ లో. ఏమన్నా డౌట్ ఉన్నాయండి ఎవరికన్నా? No, sir.
ఓకే, సూపర్. సో నాకు తెలిసి మీకు అందరికి ఈరోజు లైక్ టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, టైటిల్ లెంత్ ఎంత ఉండాలా, డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉండాలా, సో మన ప్రైమరీ కీవర్డ్ ని ఎలా వాడాలా, ఓకే, సో మళ్ళీ మన టైటిల్లో ఎలా వాడాలా, ఎలాంటి క్యాచీ ఎలిమెంట్స్ వాడాలా, సో మళ్ళీ సిమిలర్లీ డిస్క్రిప్షన్స్ లో మనము ఎలా వాడాలా, సో ఇదన్నీ చెప్పుకున్నాం. ఓకే, ఇంకొకటి ఉంది, ఆ ఒక్కటి చెప్పేసి వి విల్ వైండ్ అప్ ది సెషన్ అండి. ఓకే, సో ఇక్కడ మనము టైటిల్, డిస్క్రిప్షన్స్ రాసేది, చాట్‌జిపిటి అన్నీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనము టైటిల్ ని లైక్ క్రాస్ చెక్ చేస్తున్నాం మాన్యువల్ గా పెట్టేసి. సో కానీ ఇదే దాన్ని ఒకటి చాలా, నాట్ ఓన్లీ వన్, దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి. ఓకే, సో గూగుల్లో ఇన్ ది మార్కెట్ లో, సో మీరు ఒక టూల్, ఏదో ఒక టూల్, ఓకే, సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ, సో ఇంకొకటి మిస్ చేసా, సారీ, ఇది ఒకటి చిన్న టాపిక్. ఓకే, సో ఇది సింపుల్ అండి. ఓకే, సో నేను చెప్పాను కదండి, సో మెటా టైటిల్, ఓకే, మళ్ళా మెటా డిస్క్రిప్షన్. ఓకే, సో మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఓకే, ఈ రెండు మెటా టైటిల్ మళ్ళా మెటా డిస్క్రిప్షన్ రెండు కలిపి మనము వి కాల్ ఇట్ యాజ్, చాలా ఇంపార్టెంట్, మెటా టైటిల్ ప్లస్ మెటా డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు మెటా ట్యాగ్స్. అర్థమైతా ఉందండి? సో చాలా మంది ఏం చేస్తారంటే మెటా ట్యాగ్స్ రాసినారా మీరు అని అడుగుతారు, లేకపోతే మెటా ట్యాగ్స్ సో అయినాయా, సో మెటా ట్యాగ్స్ డన్నా అని అడుగుతారు. సో వాట్ డూ యూ మీన్ బై మెటా ట్యాగ్స్ అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెటా టైటిల్ ప్లస్ మెటా డిస్క్రిప్షన్. సో ఈస్ కాల్డ్ యాజ్ మెటా ట్యాగ్స్. క్లియర్ అండి? ఏదే పేజ్ కైనా మెటా టైటిల్ ఉంటుంది, మెటా డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని రెండు కలిపేసి మెటా ట్యాగ్స్ అంటుంది. క్లియరా? 60 + 61 220 సార్, 220 క్యారెక్టర్స్ సార్. సారీ, జనరల్ గా ఐ మీన్ 60 క్యారెక్టర్స్ మెటా టైటిల్ ప్లస్ 160 క్యారెక్టర్స్ మెటా డిస్క్రిప్షన్ కలుపుకుంటే no, don't that's a wrong method. Don't like don't mix it both meta tag అంటేనే డిఫరెంట్, మెటా డిస్క్రిప్షన్ అంటేనే డిఫరెంట్. సో కానీ మనము రెండుని కలిపి మెటా ట్యాగ్స్ అంటామండి. డోంట్ మిక్స్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఓకే సార్. ఇంకొక సార్, ప్రైమరీ కీవర్డ్ అన్నారు కదా సార్, అది ఫిక్స్డ్ సార్? ఫిక్స్డ్ గా ఉంటాయి ఆ ప్రైమరీ కీవర్డ్స్ మనకి? ఇప్పుడు ఇది మీరు ఆబ్వియస్లీ ఫిక్స్డ్ గానే ఉంటాయండి. సో మీరు కీవర్డ్ రీసెర్చ్ ని అర్థం చేసుకున్నాక మీకు కంప్లీట్ గా క్లారిటీ అనేది వస్తుంది. నాకు తెలిసి విజయ్, కళ్యాణ్, పాండే గారు, చంద్రశేఖర్ గారు, మీకు క్లియరా ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది? క్లియర్ సార్. కళ్యాణ్, విజయ్? ఎస్ సార్. క్లియర్ సార్. ఓకే, సో పాండే గారు, కళ్యాణ్ గారు, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయండి ఆ ప్రైమరీ కీవర్డ్? ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు 1 వీక్ దగ్గర మీకు సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, టూల్స్ ఇచ్చి అన్ని చేపించినాం. సో నాకు తెలిసి 100% క్లియర్ ఉండాలా. సో లేదు అన్నా కూడా యూ డిడ్ నాట్ హెసిటేట్ అండి, యూ ఆస్క్ మీ. సో వన్స్ అగైన్ మేబీ సో లైక్ సెషన్ ఎక్స్టెండ్ అయినా నో ప్రాబ్లం, మనం చెప్పుకుందాం. ఓకే, సో ఇప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. సో లైక్ మెటా టైటిల్ ప్లస్ మెటా డిస్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అండి? మెటా టైటిల్ ని మెటా డిస్క్రిప్షన్ కలిపి ఏమంటాము? మెటా ట్యాగ్స్. ఓకే, సూపర్, మెటా ట్యాగ్స్ అంటాం. ఓకే, సో ఇంకొకటి మీకు చూపిస్తా. ఓకే, సో ఇక్కడ మీరు, ఓకే, సో ఇక్కడ టైటిల్ వస్తా ఉంది, ఇక్కడ డిస్క్రిప్షన్ వస్తా ఉంది కదండి. సో ఇది క్లిక్ చేయండి, ఏదో ఒకటి క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అంట. ఓకే, విజయ్ కి ఒక నేమ్ ఉంది. సో నేను కళ్యాణ్ అంట. కళ్యాణ్ అంటే కళ్యాణ్ అనేది ఒక పర్సన్, ఆ పర్సన్ కి ఒక నేమ్ ఉంది, విజయ్ అంటా ఉన్నా. అంటే విజయ్ అనే ఒక పర్సన్ కి ఆయన నేమ్ ఇట్స్ రిప్రజెంటేషన్. ఉపేంద్ర అంటే అది నా పేరు. సో అలాగే ఈ పేజ్ కి ఒక పేరు ఉంటది, దట్ ఈస్ కాల్డ్ టైటిల్ అండి. మీరు ఇక్కడ వచ్చి మౌస్ ఓవర్ చేస్తే, ఓకే, సో ఇక్కడ వచ్చి మీ ట్యాబ్ లో ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే ఇక్కడ చూడండి, డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు అని వస్తా ఉందండి. ఇక్కడ డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు, ఓకే, పైప్ కొలం ప్లేస్మెంట్స్ అని వస్తా ఉంటాయండి. సో ఏది బెసెంట్ టెక్నాలజీస్, ఇక్కడ పై చూడండి, బెసెంట్ టెక్నాలజీస్ ఏది ఉంది? డాటా సైన్స్ కోర్స్ ఇన్ బెంగళూరు ప్లేస్మెంట్స్. సిమిలర్ గా సో ఇంకా ఏదో ఒకటి ఓపెన్ చేసి, లెట్స్ సే ఓపెన్ దిస్ వన్ 360 DGIMTMG. ఏముందండి దిస్ టైటిల్? డాటా సైన్స్, ఓకే, కోర్స్ ఇన్ బెంగళూరు విత్ ప్లేస్మెంట్ అండ్ అసిస్టెన్స్. ఓకే, సో ఇలాగా మీ టైటిల్, ఓకే, ఒక పేజ్ కి అదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఎలా పేరు ఉంటుందో అలాగే ఒక పర్సన్ కి ఎలా పేరు ఉంటుందో అలాగే ఒక పేజ్ కి టైటిల్ అనేది ఉంటుందండి.
క్లియర్ అండి? Yes, sir. ఓకే. సో మెటా ట్యాగ్ మెటా డిస్క్రిప్షన్ ని మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ని కలిపి మెటా ట్యాగ్స్ అంటామండి. ఇది క్లియర్ కదండి ఇంతవరకు అందరికీను? ఓకే. సో లెట్స్ ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు మెటా ట్యాగ్స్ అంటే ఏం సార్? సారీ చంద్రశేఖర్, మెటా ట్యాగ్స్ ఉన్నాయి కదా సార్? మెటా అయితే ట్యాగ్స్ సపరేట్ అవి కూడా సపరేట్ తీసుకోవాలి సార్? అవి కూడా మెటా ట్యాగ్స్ కూడా మెటా ట్యాగ్స్ కూడా సెపరేట్ తీసుకోవాలి సార్? లేదండి. మెటా ట్యాగ్స్ అంటే నేనేం చెప్పినా ఇక్కడ, సో టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్ ఇవి రెండు కలిపితే మనను మెటా ట్యాగ్స్ అంటాము. ఓకే. మెటా ట్యాగ్స్ అంటే అర్థం ఏంటంటే మీరు టైటిల్ డిస్క్రిప్షన్స్ రెండు కలిపేసి మెటా ట్యాగ్స్ అంటాం. ఇంకా సింపుల్ వర్డ్ లో అంటే హ్యూమన్ బాడీ అంటామండి. హ్యూమన్ బాడీకి హ్యాండ్స్ ఉంటాయి, లెగ్స్ ఉంటాయి, నోస్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, ఇయర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపేసి హ్యూమన్ బాడీ అని ఎలా అంటాము, ఇక్కడ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ రెండు కలిపి మెటా ట్యాగ్ అంటాం. ఓకే. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మనము ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ మాన్యువల్ గా చెక్ చేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక వర్డ్ డాక్యుమెంట్ లో మనం టైటిల్ రాసినాము, డిస్క్రిప్షన్స్ రాసినాము, ఇవన్నీ మాన్యువల్ గా మనం చెక్ చేసుకున్నాం. కానీ ఇదాన్ని మన ఓకే. సో వాట్ యు నీడ్ టు డూ ఈస్ జస్ట్ గో టు గూగుల్. ఓకే. గూగుల్లోకి వెళ్ళేసి ఓకే. సో ఇక్కడ మెటా ట్యాగ్స్ క్యారెక్టర్ లిమిట్ చెక్కర్ అని ఉంటది. ఓకే. క్యారెక్టర్ లిమిట్ చెక్కర్, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్. ఓకే. సో క్యారెక్టర్ లిమిట్ చెక్కర్ అని ఒకటి సెర్చ్ చేయండి. ఓకే. సో సెర్చ్ చేయండి. సో ఏదో ఒకటి తీసుకోండి, మీ ఇష్టం. కానీ నేను మీకు బెస్ట్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక టూల్ ఉంది. సో నేను మీకు ఆ టూల్ సజెస్ట్ చేస్తా. దట్ ఈస్ కాల్డ్ మెటా. సో meta.io మెటా tag.io అని ఉంటుందండి నాకు తెలిసి. ఒక్కసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటా పర్ఫెక్ట్ గా కాదా అని. ఓకే. ఆర్ యూ కెన్ యూజ్ ఎనీ టూల్ అండి. సో నథింగ్ టు వరీ, ఏదో ఒక టూల్ యూస్ చేస్తాము. ఓకే. మీకు అది కూడా చెప్తా. ఓకే. సో గో హియర్, ఏదో ఒక టైల్ ని మీరు ఇక్కడ చూడండి. సో మెటా టైటిల్ చెక్కర్ అని ఉంటుందండి ఇక్కడ టైటిల్. సో నేను జస్ట్ ఎలా రాయాలా అని చెప్పిన అంతే. సో దీనికి కొన్ని HTML సింటాక్స్ ఉంటాయి, అది నేను కవర్ చేస్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే. సో ఇలాగా మీరు మెటా టైటిల్. ఓకే. సి ఇక్కడ 65 రికమెండెడ్, కొన్ని 60 చూపిస్తాయి, 65 చూపిస్తాయి. సో మీరు 60 పెట్టుకుంటా, లేకపోతే మాక్సిమం 60 పెట్టుకుంటే చాలా మంచిదండి. ఓకే. సో ఇది టైటిల్ అండి. ఓకే. మళ్ళీ డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఓకే. సో డిస్క్రిప్షన్ తీసుకుందాం. ఓకే. డిస్క్రిప్షన్ ని పేస్ట్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఎంత వస్తా ఉందండి. సో 147 క్యారెక్టర్స్ రికమెండెడ్ బై 155 క్యారెక్టర్స్ రికమెండెడ్ అని వస్తా ఉంది. ఓకే. సో లెట్స్ సే కాపీ క్లిప్ కోడ్ అని కాపీ చేసుకుని ఇక్కడ వేసుకుంటే లెట్స్ సి ఇదేమన్నా వస్తే టైటిల్ ట్యాగ్ కోడ్ ఇస్తే నేను మీకు ఇప్పుడే చెప్పేసి. ఓకే. సో మీకు ఇది కూడా లైక్ కెన్ వి కంటిన్యూ ఫర్ 5 more minutes అండి. ఐఎమ్ నాట్ ఎక్స్టెండింగ్, మేబీ 9:30కి ఏం చేసేస్తా. ఎస్ సార్. యా. సో ఇక్కడ మీరు టైటిల్స్ ఎలా రాయాలా సో అనేది మనము నేర్చుకున్నాం, డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలా అని కూడా మనము నేర్చుకున్నాం. కానీ ఒక సింపుల్ HTML సింటాక్స్ ఉంటుందండి. ఒక సింపుల్ HTML సింటాక్స్ ఉంటుంది మనకి, అది తెలిసి ఉండాలి యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఓకే. సో మీరు ఏదే వెబ్సైట్కి వెళ్ళేసి ఓకే. సో సోర్స్ కోడ్ ఓపెన్ చేయండి. సోర్స్ కోడ్ ఎలా ఓపెన్ చేయట్లా అంటే ఓకే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి, కొన్ని వెబ్సైట్స్ లో అవుతాయి, కొన్ని వెబ్సైట్స్ లో అవ్వవు. ఆర్ సో వాట్ యూ కెన్ డూ, కంట్రోల్ హోల్డ్ చేసేసి యూ సర్చ్, కంట్రోల్ ని ప్రెస్ చేసేసి యూ ప్రెస్ చేస్తే ఇక్కడ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ సోర్స్ కోడ్ యూస్ చేసేసి ఓకే. సో యూ ఫైండ్ ఇట్. సో మీకు ఈ ఫైండ్ ఎలా చేయాలని ఐ థింక్ అందరికీ ఉంటుంది. కంట్రోల్ F కొడితే ఇక్కడ మీరు TITLE టైటిల్ అని తీసుకుంటా. చూడండి ఇక్కడ. సో వీళ్ళు ఎలా పెట్టినారు టైటిల్ ని, చిన్న ఇది సింటాక్స్ అండి, HTML సింటాక్స్ అంటాము. సో మీకు ఎలా రాయాలా అంటే ఓకే. సో టైటిల్ ట్యాగ్ ని, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా టైటిల్ ట్యాగ్ అనుకంటే ఓకే. సో ఓపెన్ బ్రాకెట్స్ అండి. సో ఇలా ఓపెన్ బ్రాకెట్స్ ఇక్కడ మనము TITLE టైటిల్. ఓకే. అంటే సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ టైటిల్ అనేది మనం రాస్తున్నాము. ఓకే. ఇక్కడ ఓపెన్ అయిందండి. సో మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వాలా. ఓకే. సో ఇక్కడ క్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలా అంటే సో ఇలా రాసేసి సో ఎండింగ్ లో
స్లాష్ పెట్టాల్సి పడుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ HTML సింటాక్స్ అండి. సో టైటిల్స్ అనేది ఇలాగ ఉంటాయి. అంటే గూగుల్ ఇలాంటి సింటాక్స్ ని అర్థం చేసుకుంటాయి. ఇది మా బాధ్యత కాదు, యాక్చువల్లీ ఇది వచ్చేసి డెవలపర్ బాధ్యత. కానీ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, సో వీ షుడ్ నో సో ఎందుకు పెట్టాలా ఇది. సో టైటిల్ అనేది ఎలా రాస్తాము, సో టైటిల్ అనేది మనం రాస్తాం కానీ దానికి సింటాక్స్ యాడ్ చేయాలా. సో ఇది సింటాక్స్, టైటిల్ కి సింటాక్స్ ఇలాగుంటదండి. ఓకే, సో టైటిల్ ఇక్కడ మీరు బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్, ఇక్కడ మీరు కంపల్సరీ ఏదే HTML సింటాక్స్, నాట్ ఓన్లీ దిస్, ఏదే ఒకటి స్టార్టింగ్ అయితే దానికి ఒక ఎండ్ అనేది ఉంటుంది కదండి, ఆ ఎండ్ ని రిప్రజెంటేషన్ చేసేది కోడ్ లో ఈ స్లాష్. ఓకే, సో ఇలాగా మీరు టైటిల్ అనేది రాయాల. సో సిమిలర్ గా సో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో డిస్క్రిప్షన్ అనేది కూడా ఇది, సో వీళ్ళు రాసిండే డిస్క్రిప్షన్ ఇది. ఓకే, సో ఒకసారి తీసుకొని ఓకే, సో డిస్క్రిప్షన్ ఎలా ఉండాలా అంటే, సో ఇది క్లోజ్ చేస్తాం సో దట్ మీకు కంప్లీట్ గా విజిబుల్ ఉంటుంది. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, సో డిస్క్రిప్షన్ ఇక్కడ ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇలా ఉంటది. ఓకే, సో ఇక్కడ ఎండ్ లో మేక్ షూర్. ఓకే, సో ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్, ఇక్కడ మనము ఇన్విటెడ్ కామర్స్ ఓపెన్ చేసినాము, ఇక్కడ ఇన్విటెడ్ కామర్స్ క్లోజ్ చేయాలా. ఓకే, స్లాష్ చేయాలా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు సో ఇన్విటెడ్ కామర్స్ క్లోజ్ అయ్యి స్టార్ట్ అయ్యి ఇక్కడ మీకు బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో మీరు బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాల్సి పడుతుంది. సారీ, బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాల్సి పడుతుంది. ఓకే, క్లియర్ అండి. ఇది ఇలా రాస్తే బ్యాక్ స్పేస్ ఇలా. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ రిప్రజెంటేషన్. సో మీరు బై లైక్ ఎవరైనా మెటా ట్యాగ్ రాయాలా మీరు అంటే, సో ఇది డిస్క్రిప్షన్ అండి, ఇది టైటిల్లో స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ టైటిల్, సో ఎండింగ్ లో సో లైక్ స్లాష్ ఆరో టైటిల్ ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ మెటా నేమ్, ఓకే బ్రాకెట్ ఓపెన్ చేసేసి మెటా నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్క్రిప్షన్ అండి. ఓకే, సో డిస్క్రిప్షన్ అంటే మనం ఏం రాసినామో అది, మళ్ళీ ఇక్కడ కంటెంట్ అంటే ఈ కంటెంట్ రిప్రజెంటింగ్ ది డిస్క్రిప్షన్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. క్లియర్ అండి. సో ఎలా రిప్రజెంటేషన్ అంటే ఈ సింటాక్స్ జస్ట్ యూనిట్ టు రిమెంబర్ అండి. ఓకే, సో ఈ సింటాక్స్ ను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి పడుతుంది. ఓకే, సో ఇలాగా మీరు టైటిల్ సింటాక్స్, ఈ ప్రైమరీ డిస్క్రిప్షన్ సింటాక్స్. ఓకే, ఈ సింటాక్స్ ని మీరు యూ నీడ్ టు రిమెంబర్ అండి యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ సింటాక్స్. నేను మీకు ఇది షేర్ చేస్తాను. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయా ఇక్కడ? మనం ఇప్పుడు దాన్ని ఎక్కడ రాస్తాం సార్? అది దాన్ని మనం ఇప్పుడు చెప్పిన ఇక్కడ మనము ఇక్కడ నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ లో ఒక వెబ్ పేజ్ యాడ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, ఈ వెబ్ పేజ్ యాడ్ చేస్తున్నారు అనుకుందాం. ఈ వెబ్ పేజ్ కి ఈ పేజ్ కి ఒక టైటిల్ ఉంటుంది, ఈ పేజ్ కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదండి. సో ఈ పేజ్ ఆ పేజ్ కి డిస్క్రిప్షన్ మనము ఇలాగా రాసి అంటే సో ఇలాగా మనం రాస్తాం, ప్రైమరీ టైటిల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ రాస్తాం. కానీ ఈ వేలో రిప్రజెంట్ చేస్తే ఓకే, సో ఇది HTML సింటాక్స్ అండి. ఈ వేలో మనము రిప్రజెంట్ చేయాలి అంటే ఈ వేలో పెట్టేసే మనము బ్యాక్ ఎండ్ లో పెట్టాల్సి పడుతుంది. అంటే ఇలా జస్ట్ మనము సో వితౌట్ మనం ఈవెన్ ఇది రాయకున్నట్లా కూడా మనము డైరెక్ట్ గా ఇచ్చినా కూడా ఈ వెబ్సైట్ డెవలపర్స్ ఈ సింటాక్స్ పెట్టేనే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఓకే, సో గూగుల్ కి HTML ట్యాగ్స్ లోనే అర్థమవుతుంది. ఓకే, సో ఆ ట్యాగ్స్ లోనే పెట్టాలా. సో ఇది మనము వెబ్సైట్ లో హెడ్ సెక్షన్స్ లో పెడతాము. అదంతా నేను రేపు మీకు ఇన్ డీటెయిల్ గా చెప్తా. ఈ మెటా టైటిల్ రాసేది ఎట్లా, డిస్క్రిప్షన్ ఎలా రాసేది, సో ఇది మనకు క్లియర్ అయింది. సింటాక్స్, సో ఇట్స్ సింపుల్ సింటాక్స్ అండి. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ సింటాక్స్. ఓకే, యాజ్ ఎ మార్కెటర్ డెఫినెట్ గా మనకి ఇది ఇంపార్టెంట్. సో యూ నిడ్ నాట్ ఇదని మనం జస్ట్ మీరు జ్ఞాపం లైక్ రిమెంబర్ చేసుకుంటే చాలు. దీనికోసం మీరు పోయేసి HTML కంప్లీట్ గా జావానో నేర్చుకునే అవసరం లేదు. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ జస్ట్ రిమెంబర్ ది సింటాక్స్ అంతే. ఎందుకు ఇది సింటాక్స్ రావాలంటే సో మనము బ్యాక్ ఎండ్ లో ఈ సింటాక్స్ లో అంటే ఈ సింటాక్స్ పెడితేనే గూగుల్ అర్థం చేసుకుంటుంది ఇది టైటిల్ ఇది డిస్క్రిప్షన్ అని చెప్పేసి, లేకపోతే అది అర్థం చేసుకోవాలి. ఓకే, హలో, ఓకే. సో ఈ రోజు క్లియర్ అండి అందరికి. సో టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, సో టైటిల్ ఎలా రాయాలా, డిస్క్రిప్షన్ ఎలా రాయాలా, సింటాక్స్ ఎలా ఉంటాయి, సో అన్ని క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా చంద్రశేఖర్ సార్ స్మాల్ డౌట్ సార్.
నో డౌట్. ఓకే. మరి ఇప్పుడు మనము చంద్రశేఖర్ కోడ్ ఇచ్చారు కదా సార్ మీరు. సారీ, హలో, కోడింగా? కోడింగ్ సార్ HTML టైటిల్ అని చెప్పి ఇచ్చారు కదా సార్. టైటిల్ మెటా కంటెంట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఆహా. అది మామూలుగా మనం అయినా చేసుకోవచ్చు సార్, మామూలుగా డెవలపర్ చెప్పకపోయినా. యా, మనం చేయాలా అని కంపల్సరీ రూల్ ఏం లేదండి. మనం టైటిల్ డిస్క్రిప్షన్ నార్మల్ గా రాసిస్తాము, కానీ ఆ సింటాక్స్ ఆయన అక్కడ పెట్టుకుంటాడు. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే, బట్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మేక్ ష్యూర్ ఆయన అక్కడ ఏదో సింటాక్స్ రాంగ్ అయ్యేది, సో అలాగే ఏదైనా లైక్ స్పెల్లింగ్ రాంగ్ అయ్యేది, సో ఇలాంటివి ఏది కాకూడదు అని చెప్పేసి మనమే అలాంటి టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాం. ఆయన ఏం చేస్తాడంటే జస్ట్ కాపీ పేస్ట్ చేసేస్తాడు బ్యాక్ ఎండ్ లో. అందుకోసం. ఓకే ఓకే సార్. ఇప్పుడు టైటిల్ మనం కస్టమర్ని అడగాలా సార్, లేకపోతే ఎలా సార్ మామూలుగా టైటిల్ డిస్క్రిప్షన్? టైటిల్ డిస్క్రిప్షన్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు రాయాలండి. ఓకే, సో ఆర్ యు ఆస్క్ యువర్ కంటెంట్ రైటర్ టు లైక్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, సో మనమే రాయాల్సి పడుతుందండి టైటిల్ డిస్క్రిప్షన్ అని. నేను ఓకే సార్. అంటే ఫర్ సపోజ్ ఎవరికైనా కస్టమర్ మన దగ్గరకు వచ్చి మాకు ఇలా వెబ్సైట్ ఇలా చేయాలి, ఇలా ఇలా రాయాలని చెప్పి ఇస్తారా సార్, లేకపోతే ఎలా? కస్టమర్ వచ్చేసి ఏం చెప్తాడు అంటే, సో హే చంద్రశేఖర్, సో నాకు వెబ్సైట్ ఇది కావాలా అని చెప్తాడు. ఓకే, సో లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, హే చంద్రశేఖర్, సో నాకు డేటా సైన్స్ లైక్ కోర్స్ అని ఎవరైనా సెర్చ్ చేస్తే అది టాప్ లో రావాలా, సో దానికి ఏం కావాలో SEO మీరు చేసేయంటే, సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. టైటిల్స్ డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలా అనేది మీకు తెలిసి ఉండాలి. యాజ్ ఎ మార్కెటర్ ఎలాగ పెట్టాలా అని మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇట్స్ ప్యూర్లీ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హరి గారు, విజయ్ గారు, కళ్యాణ్ గారు? సార్ యా, కళ్యాణ్, విజయ్. మీరు చెప్పారు కదా సార్, పేజ్ టైటిల్ 60-65 బిలో ఉండాలని, 30 అబౌవ్ ఉండాలని. ఇన్ కేస్ 30 బిలో ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే మీ ర్యాంకింగ్ కి, గుడ్ క్వశ్చన్ అండి, గుడ్ క్వశ్చన్. సో మీ ర్యాంకింగ్స్ కి ప్రాబ్లం అనేది కూడా క్రియేట్ అవుతుందండి యాజ్ పర్ గూగుల్ ఆల్గరిథమ్ అప్డేట్స్. ఓకే, ఇప్పుడు ఉండే ప్రెసెంట్ అప్డేట్స్ లో సో యువర్ టైటిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ 30 క్యారెక్టర్స్ అండి. ఓకే, సో లెసర్ దెన్ 60 to 65 క్యారెక్టర్స్, గ్రేటర్ దెన్ 30 క్యారెక్టర్స్ అండి. సో అది తక్కువ ఉంటే ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యువర్ ర్యాంకింగ్. మీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అంటాం కదండి, మా గూగుల్లో మా పేజ్ లైక్ ఫస్ట్ పేజ్ లో మన కీవర్డ్ ర్యాంక్ అవ్వాలంటే సో డెఫినెట్ గా మీరు మీ ర్యాంకింగ్స్ లో అది ఎఫెక్ట్ అవుతుందండి. సార్ ఇక్కడ ఇంకో డౌట్ సార్ నాకు, ఈ ఆన్ పేజ్ SEOలో ఆ వెబ్సైట్ మనమే క్రియేట్ చేస్తామా? నో, వెబ్సైట్ మనం క్రియేట్ చేయమండి. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు డూ మార్కెటింగ్. ఓకే, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి మాత్రమే మా రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో దాన్ని ఎలా బిల్డ్ చేయాలా, ఎలా చేయాలా అదన్నీను ఇస్ లైక్ వెబ్సైట్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్. అది కూడా మనమే చేస్తే డెవలపర్ ఎందుకు కావాలండి మనకి? డెవలపరే మా వర్క్ చేసేస్తే మనం ఎందుకండి? ఇప్పుడు ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ పని చేసేస్తే డాక్టర్ ఎందుకు? వైస్ వర్సా, డాక్టర్ ఇంజనీర్ పని చేస్తే ఇంజనీర్ ఎందుకు? అంటే ఇక్కడ కొంతమంది జనరల్ గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు కదా సార్, వర్డ్ ప్రెస్ యూస్ చేసి. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది కూడా వర్డ్ ప్రెస్ లో థీమ్స్ ఉంటాయి, బిల్డ్ చేసేయచ్చు అండి, నో ప్రాబ్లం. మీకు వచ్చు, నేను చేయగలుగుతాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ గో హెడ్ అండ్ డూ ఇట్. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీకు ఏదో ఒక వర్క్ నాకు వస్తుంది అంటే యూ కెన్ డూ ఇట్. సో నీకు రాదు అంటే డెఫినెట్లీ దానికి సో ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఉండే ఉంటారు. ఇప్పుడు నేను ఏదో ఒక కూర నేను వండాలా అంటే నాకు రాదంటే యూ నీడ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ వే. ఎవరు చేస్తారు ఆ కూర బాగా అని, సో దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో వాళ్ళు చేస్తారు, అందుకే వాళ్ళు ఉన్నారు. సో సిమిలర్ గా మనము మార్కెటర్స్, మనం ఉండేది ఏంటి? మార్కెటింగ్ చేయడానికి. మనం ఉండేదే దానికోసం, మార్కెటింగ్ చేయాలా, లీడ్స్ అప్ చేయాలా, బిజినెస్ గ్రోత్ చేయాలా, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం చేయాల్సి పడుతుంది, అంతే అండి, సింపుల్. ఓకే, ఎనీ డౌట్స్ అండి? సేమ్ మెటా డిస్క్రిప్షన్ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది సార్ 55 క్యారెక్టర్స్ బిలో ఉంటే? అంటే మెటా డిస్క్రిప్షన్ అనేది 155 to 160 క్యారెక్టర్స్ అని చెప్పిన. సో యూ నీడ్ టు బి దేర్ అట్లీస్ట్ వరస్ట్ కేస్ అన్నా కూడా 80 to 90 క్యారెక్టర్స్ ఉండాలండి. దానికి ఇంకా తక్కువ ఉంటే సో అగైన్ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ర్యాంకింగ్స్ అండి. గూగుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ మార్కెటర్ గా మీరు థింక్ చేస్తే 160 క్యారెక్టర్స్ ఇస్ నథింగ్ అండి. ఓకే,
సో మనం ఇంకా చాలానే యూజ్ చేయాలి. మనం 160 క్యారెక్టర్స్ వాళ్ళు మనకు అలౌ చేసినారు కాబట్టి సో ట్రై టు యూజ్ కంప్లీట్ 160 క్యారెక్టర్స్ అండి. సిమిలర్ గా టైటిల్ లో కూడా 60 క్యారెక్టర్స్ అంటే ట్రై టు యూజ్ 60 క్యారెక్టర్స్. సార్ ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు అది ఆ లింక్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందా లేకపోతే వేరే ఏ పేజ్ ఓపెన్ అవ్వచ్చా? సి ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. సి మీది హోమ్ పేజ్ కి కొన్ని కీవర్డ్స్ ర్యాంక్ చేస్తారు. ఓకే, అదర్ పేజెస్ ఉంటాయి. అదర్ పేజెస్ కి కొన్ని పేజెస్ లైక్ అవి అదర్ పేజెస్ కి వేరే కీవర్డ్స్ ని టార్గెట్ చేస్తారు. ఆ పేజెస్ ఓపెన్ అవుతాయి. ఎందుకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కీవర్డ్ ని గూగుల్లో సెర్చ్ చేయి. లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని మీరు సెర్చ్ చేయి. సో ఓపెన్ చేయి. సో అది ఏదో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. కానీ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదండి. ఓకే, సో హోమ్ పేజ్ ని ఇట్ విల్ గివ్ యూ ఓవరాల్ స్ట్రక్చర్. ఓకే, సో ఓవరాల్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది హోమ్ పేజ్. ఓకే, ఎప్పుడే కానీ సర్వీసెస్ పేజెస్ ఉంటాయి కదండి. సర్వీసెస్ పేజెస్ అవ్వచ్చు, ఆర్ కోర్సెస్ పేజెస్ అవ్వచ్చు, ఆర్ ప్రోడక్ట్ పేజెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎవరన్నా కంప్యూటర్స్ అని క్లిక్ చేస్తే ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ లెట్స్ సే కీబోర్డ్ అని సెర్చ్ చేస్తా, బెస్ట్ కీబోర్డ్ అని సెర్చ్ చేస్తా. సో ఆ కీబోర్డ్ కి వెళ్తాము. ఏదో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ వస్తుంది అనుకోండి, కీబోర్డ్ పేజ్ కి వెళ్తుంది. కానీ అది ఫ్లిప్కార్ట్ హోమ్ పేజ్ కి వెళ్తుందా? వెళ్ళదు. సో ఫ్లిప్కార్ట్ లో ఏదో ఒక కీవర్డ్ అనే పేజ్ కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అప్లికేబుల్ అండి. ఓకే, సో డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ పేజ్ కి వెళ్తాం కానీ హోమ్ పేజ్ కి వెళ్తాం. సో కొంతమంది లైక్ చేసుకొని వచ్చి హోమ్ పేజ్ కినే డేటా సైన్స్ అనే కీవర్డ్ ని వాళ్ళు ర్యాంక్ చేసుకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో హోమ్ పేజ్ అది ర్యాంక్ అవుతుంది అంటే ఎస్ దే కెన్, వై నాట్. కానీ చాలా తక్కువ మంది లైక్ హోమ్ పేజ్ కి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేస్తారండి. ఓకే, అంటిల్ అన్లెస్ యూ బిల్డ్ ఏ బ్రాండ్. మీరు ఇప్పుడు పూమా, అడిడాస్ ఇవన్నీ బ్రాండ్. ఇప్పుడు మీరు పూమా అని సెర్చ్ చేస్తే గూగుల్లో వాళ్ళ హోమ్ పేజ్ కి వెళ్తారు మీరు. సో అప్పుడు బ్రాండ్ బిల్డింగ్, ఆ బ్రాండ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. సిమిలర్లీ లెనోవో, ఒక ల్యాప్టాప్ లెనోవో అని సెర్చ్ చేస్తే లెనోవో ల్యాప్టాప్ కి వెళ్ళిపోతారు. ఓకే, దట్ మే గో టు హోమ్ పేజ్ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్. ఆర్ హరి గారు కళ్యాణ్ ఏం సైలెంట్ అయిపోయినా ఈరోజు? పవర్ కట్ సార్ ఇక్కడ, అందుకే సైలెంట్ ఉన్నావా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్.